వరకు మనం ఏంటంటే యాక్చువల్‌గా ఒక ఫైల్ ఉంది. ఓకే. గుడ్. సో, ఈ ఫైల్ ఆల్రెడీ మనం క్రియేషన్ చేసాం. జనరల్‌గా ఈ ఫైల్‌ని క్రియేషన్ చేసిన వ్యక్తిని క్రియేటర్ అంటారు. సో, క్రియేటర్‌ని మనం ఇంకో భాషలో ఏమంటామంటే ఓనర్ అని పిలుస్తాం. ఓనర్. ఫైల్‌ని గాని క్రియేషన్ చేస్తే ఆ ఫైల్‌ని క్రియేటర్ అని తయారు చేసిన వ్యక్తిని ఫైల్ క్రియేటర్ అనొచ్చు. ఫైల్ ఓనర్ అనొచ్చు. ఎప్పుడైతే ఒక ఫైల్‌ని మనం లైనక్స్‌లో తయారు చేసామో, ఆ ఫైల్‌కి పర్మిషన్స్ కూడా వస్తాయి. మనం చూడొచ్చు పర్మిషన్స్. యెస్. సో, ఆ ఫైల్‌కి ఎలాంటి పర్మిషన్స్ వస్తాయి? ఇస్తాయి. సో, మనకి తెలుసు. అంటే ఎట్లాగా అంటే లెట్స్ సే సపోజ్ ఆర్, డబ్ల్యూ, హైఫన్, ఆర్, హైఫన్, హైఫన్, ఆర్, హైఫన్, హైఫన్ ఇట్లా అనుకోండి. దిస్ ఈస్ వాట్ ఫైల్ 1 ఇట్లా వస్తది. ఎక్సలెంట్. ఇది యాక్చువల్‌గా. సో, ఇది మనం చెక్ చేస్తే ఒక ఫైల్‌ని తయారు చేస్తాం. ఫైల్ 1 అనేది ఆ ఫైల్ 1 తయారు చేసిన తర్వాత అది క్రియేట్ అయిన తర్వాత దాని పర్మిషన్స్ ఇలా వస్తాయి. ఎప్పుడైనా సరే ఒక ఫైల్స్‌కి పర్మిషన్స్ మనం చెక్ చేయాలంటే -ఎల్ రాసి ఫైల్ 1 రాస్తే చాలు వచ్చేస్తది. ఏది ఫైల్‌కి పర్మిషన్ చెక్ చేయాలంటే. అప్పుడు వెంటనే మనకి ఇది డిస్‌ప్లే అయిద్ది. గుడ్. సో, ఆర్‌డబ్ల్యూ దట్ మీన్స్ వాట్? క్రియేటర్. దట్ మీన్స్ వాట్? ఓనర్‌కి ఈ పర్మిషన్స్ ఉన్నాయి అని అర్థం. తర్వాత ఆర్ అంటే ఏంది? ఆర్ హైఫన్ హైఫన్ అంటే రీడ్ పర్మిషన్ ఉన్నది. ఇదేందిది యాక్చువల్‌గా చెప్పాలంటే గ్రూప్‌కి ఈ పర్మిషన్ ఉంది. ఇదేంటిది అదర్స్‌కి పర్మిషన్ ఉంది. ఓకే. గుడ్. బాగుంది. అయితే నా క్వెషన్ ఏందంటే ఎందుకు ఇదంతా మీకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి ఏం చెప్పాడంటే, "అరే బాబు! యూ ఆర్ ఎ డెవాప్స్ ఇంజినీర్ కదా!" యెస్. ఐ యామ్ ఎ డెవాప్స్ ఇంజినీర్. సో, శాంపిల్‌గా నాకు ఒకటి రాయన్నాడు. అంటే లైనక్స్ అడ్మిన్ అయినా షెల్ స్క్రిప్ట్ వాడతాడు. డెవాప్స్ ఇంజినీర్ కూడా షెల్ స్క్రిప్ట్ వాడతాడు. లైనక్స్ అడ్మిన్ ఈజ్ ఈక్వల్ టు డెవాప్స్ ఇంజినీర్ అంతే. లైనక్స్ నుంచే డెవాప్స్ దట్స్ ఇట్. సరే ఓకే. బానే ఉంది. వాడు చెప్పాడు. "క్యాన్ యూ రైట్ ద స్క్రిప్ట్ టు చెక్ వెదర్ ద ఫైల్ ఈస్ హావింగ్ రైట్ పర్మిషన్స్ ఆర్ నాట్" అన్నాడు. ఇదేందిది? వాట్ ఈస్ దిస్? చెక్ ద పర్మిషన్స్ వెదర్ ద ఫైల్ ఈస్ హావింగ్ రైట్ పర్మిషన్స్ ఆర్ నాట్. వెదర్ ద ఫైల్ ఈస్ హావింగ్ రీడ్ పర్మిషన్స్ ఆర్ నాట్. అర్థమైందా? ఫైల్‌కి రీడ్ పర్మిషన్ ఉందా? రైట్ పర్మిషన్ ఉందా? ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఉందా? చెక్ చేయాలా. ఎందుకు సార్ మనం -ఎల్ కొడితే సో మెనీ ఫైల్స్ ఆర్ అవైలబుల్ బాస్. ఐ వాంట్ టు చెక్ సో మెనీ ఫైల్స్. ఒక ఫైల్ అంటే -ఎల్ కొడితే ఫైల్ 1 వచ్చేస్తది. నో ప్రాబ్లమ్. బట్ సో మెనీ ఫైల్స్. అంటే నాకు దగ్గరగా చెప్పాలంటే 20,000 ఫైల్స్ ఉన్నాయి. సో 10,000 డైరెక్టరీస్ ఉన్నాయి. 10K డైరెక్టరీస్. యెస్. యెస్. అరె! ఇప్పుడు ఈ సినారియోలో 20,000 ఫైల్స్ ఆర్ అవైలబుల్. బట్ విచ్ ఫైల్ ఈస్ హావింగ్ రైట్ పర్మిషన్ అండ్ విచ్ ఫైల్ ఈస్ నాట్ హావింగ్ రైట్ పర్మిషన్ ఐ డోంట్ నో. దట్ మీన్స్ వాట్ 20,000 సార్లు చెక్ చేయాల. 20,000 ఫైల్స్ కాబట్టి. అదే నువ్వు స్క్రిప్ట్ అనేది రాసావనుకో, ఒక స్క్రిప్ట్ రాసావనుకో, కొన్ని లైన్స్ ఆ 20,000 ఫైల్స్‌ని ఒక్క సింగిల్ క్లిక్‌లో టక 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 పట్టేసిద్ది. ఏది ఈ స్క్రిప్ట్. రన్ చేస్తా ఉంటే. నువ్వు ఫైల్ నేమ్ ఎంటర్ చేయటమే లేటు. దీనికి రీడ్ ఉందని చెప్పిద్ది. నువ్వు ఫైల్ నేమ్ ఎంటర్ చేయటమే లేటు. దీనికి రైట్ ఉందని చెప్పిద్ది. ఏది ఈ స్క్రిప్ట్ చెప్పిద్ది. అంటే ఏంది ఇక్కడ 20,000 సార్లుని పూర్తిగా మినిమైజ్ చేసి రెడ్యూస్ చేయటానికే ఈ స్క్రిప్ట్. అదనమాట. అంటే 20,000 సార్లు ఎల్ఎస్ పెట్టి, ఎల్ కొట్టి ఫైల్ 1 మళ్ళీ ఎల్ఎస్ రాసి, ఎల్ రాసి ఫైల్ 2 సో మెనీ టైమ్స్. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. అందులో నాకు రిస్క్ ఎక్కువ. అందుకని నేనేం జేస్తాను, అసలు ఫైల్స్‌కి పర్మిషన్స్ ఎలా కనుక్కోవాలో కొంత స్క్రిప్ట్ రాస్తే అయిపోలా అనిపిచ్చింది. అయితే ఫైల్స్‌కి ఎలా పర్మిషన్స్ చెక్ చేయాలో కొంత స్క్రిప్ట్ రాయటానికి మనం నిన్న చూసాం గదా! ఏది చూసాం అది? ఇఫ్ స్టేట్‌మెంట్. ఇఫ్ చాలు. నిన్న, మొన్న దట్ మీన్స్ వాట్ యెస్టర్‌డే అండ్ డే బిఫోర్ యెస్టర్‌డే చక్కగా దీని గురించి 100కి 100% ఎక్సలెంట్‌గా చెప్పాం. ఆ క్లాసులు 2 ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి మాత్రమే దయచేసి ఈ క్లాస్ అర్థమవుతుంది. నెక్స్ట్ టాపిక్ అర్థమవుతుంది. అదర్‌వైజ్ వాళ్ళ 6 లెసన్స్ బాగా వచ్చిన తర్వాత మాత్రమే ఈ లెసన్ అర్థమైద్ది. అంతేగాని ఇప్పటికిప్పుడే ఈ లెసన్ అర్థం కావాలంటే అర్థం కాదు. అట్లా. ఓకే. గుడ్. ఎక్సలెంట్.
సో నేనేం చెప్తానంటే ఇఫ్ స్టేట్మెంట్ వాడతా. ఇఫ్ ఎల్స్ వాడతాం అంతే. ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఇఫ్ ఎల్స్ ఉపయోగించి మనం ఏది ఫైల్‌కి రైట్ పర్మిషన్ ఉందా? ఫైల్‌కి రీడ్ పర్మిషన్ ఉందా? ఫైల్‌కి ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఉందా? చెప్పొచ్చు. ఇప్పుడు ఒక ఫైల్‌ని మనం ఇన్‌పుట్‌గా ఇస్తే జస్ట్ ఇదిగో ఎంటర్ ఇట్లా ఉంటది స్క్రీన్. ఎంటర్ యువర్ ఫైల్ నేమ్. యెస్. స్క్రీన్‌లో ఇలాగ అడిగిద్ది. అప్పుడు వెంటనే నేను ఫైల్1 అని టైప్ చేస్తా. ఎప్పుడైతే నేను ఫైల్1 అని టైప్ చేశానో వెంటనే అవుట్‌పుట్ ఆన్సర్ రావాలి. ఫైల్1 ఈస్ నాట్ హావింగ్ రైట్ పర్మిషన్ అని రావాలా. లేదు ఫైల్1కి రైట్ పర్మిషన్ ఉందని రావాలా. అట్లా. లేకపోతే ఏం చేయాలా? రైట్ పర్మిషన్ ఇవ్వాలా. దట్స్ ఇట్. అట్లా దానికోసం. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్‌లో ఒక ఫైల్ ఉంది. బట్ దట్ ఫైల్ కంటైన్స్ సమ్ ఇన్ఫర్మేషన్. బట్ థిస్ ఫైల్ కంటైన్స్ సమ్ ఇన్ఫర్మేషన్. మరి ఇదే ఇన్ఫర్మేషన్‌ని మరొక వ్యక్తి మోడిఫై చేయాలనుకుంటున్నాడు. మోడిఫై చేయాలంటే ఖచ్చితంగా దాని మీద రైట్ పర్మిషన్ ఉండాలి. మోడిఫై చేసి మళ్ళీ స్క్రిప్ట్ రన్ చేయాలనుకుంటున్నాడు. యెస్. అట్లా. కాబట్టి ఎప్పుడైనా రైట్ పర్మిషన్ ఉందా లేదా చెక్ చేయడానికి మనకి ఓకే. దాన్ని మనం ఈజీగా చేయొచ్చు. ఏ ఫైల్ అయినా సరే ఏదైనా. ఓకే. గుడ్. సో, సరే సార్. ఎలా చేద్దాం? ఏంటి? సరే. మనకి తెలిసిన కొన్ని ఫైల్స్ చెప్దాం. మనకు తెలిసిన కొన్ని ఫైల్స్ ఏందంటే etc/ssh sshd config. అసలు దీనికి ఏం పర్మిషన్ ఉందో చెక్ చేద్దాం. etc/sshd config. So, to check whether the file is having right permissions or not. పర్మిషన్ ఉంటే పర్మిషన్ ఉందని చెప్పాలా. పర్మిషన్ లేకపోతే పర్మిషన్ లేదని చెప్పాలి. సింపుల్. వెరీ సింపుల్. ఇఫ్ స్టేట్మెంట్ రాస్తాను. ఇఫ్ స్టేట్మెంట్ ఎలా రాస్తాను? సింపుల్‌గా ఇదిగో ఇఫ్. ఓకే. ఇఫ్ రాసి మనకు తెలుసు ఆల్రెడీ ఇది స్క్వేర్ బ్రాకెట్. అంతేనా? అంతే. మరి చాలా సింపుల్‌గా ఉంది సార్. ఇఫ్ రైట్ పర్మిషన్ గదా! ఇక్కడ మధ్యలో ఒక డబ్ల్యూ పడేసేయి. ఆహా! డబ్ల్యూ పడేస్తే అప్పుడు ఈ ఫైల్‌కి రైట్ పర్మిషన్ ఉందా లేదా చెక్ చేసిద్ది. దాని పని అది. డబ్ల్యూ దట్ ఈస్ వాట్? ఫ్లాగ్. దట్ ఈస్ వాట్? ఆప్షన్. అంటే డబ్ల్యూ ఫ్లాగ్ రైట్ పర్మిషన్. లేదు సార్ నేను రీడ్ చెక్ చేయాలనుకుంటున్నాను సార్. అంటే అప్పుడు ఏం లేదు. ఇఫ్ రాసిన తర్వాత కొంత స్పేస్ ఇవ్వాలా. కొంత స్పేస్ ఇచ్చి స్క్వేర్ బ్రాకెట్. అగైన్ కొంత స్పేస్ ఇచ్చి ఆర్. ఓకే. ఆర్ మీన్స్ వాట్? రీడ్. సో, /etc/ssh/sshd config. తర్వాత స్క్వేర్ బ్రాకెట్ అండ్ దిస్ ఈస్ వాట్? స్క్రిప్టింగ్. ఈ లైనే ఈ లైనే మనకి ఇప్పుడు వర్క్ అయిద్ది. సో, ఈ లైన్ రాయటం వల్ల ఏం జరిగింది సార్ అంటే ఫైల్‌కి రీడ్ పర్మిషన్ ఉందా లేదా చెక్ చేయి. ఇఫ్ ద ఫైల్ ఈస్ హావింగ్ రీడ్ పర్మిషన్ అయితే ప్రింట్ చేయి. ప్రింట్. ఏం ప్రింట్ చేయాలా? ద ఫైల్ ఈస్ ద ఫైల్ ద ఫైల్ హాస్ ద ఫైల్ హాస్ రీడ్ పర్మిషన్ అని రాయాల. ద ఫైల్ హాస్ రీడ్ పర్మిషన్ అని రాయాల. లేదనుకో ప్రింట్ అనేది జావా, పైథాన్‌లో వాడతాం. కానీ ఇక్కడ ప్రింట్ వాడం మనం. ఏం వాడతాం? ఈసీహెచ్ ఎకో. టు టెక్స్ట్ ద ప్రింట్ వి యూజ్ ఎకో. అంతే. ఎకో ద ఫైల్ హాస్ రీడ్ పర్మిషన్. లేనట్లయితే అంటే అదర్‌వైజ్ ఏం ప్రింట్ చేయమంటావు? అదర్‌వైజ్ ఏం ప్రింట్ చేయాలా? అదర్‌వైజ్ మీన్స్ లేనట్లయితే ఎల్స్ వాట్ షుడ్ ఐ ప్రింట్? సో, ప్రింట్ ద ఫైల్ హాస్ నో రీడ్ పర్మిషన్. ద ఫైల్ హాస్ నో రీడ్ పర్మిషన్ అని చెప్పొచ్చు. లేదా ద ఫైల్ డజంట్ హావ్ ఎ రీడ్ పర్మిషన్. యాస్ నో అన్నా గూడా ఒకటే. టీఓఎస్ డస్ నాట్ హావ్ అన్నా ఒకటే. ఎట్లైనా ఒకటే. డజంట్ హావ్ అనే తెలియనోళ్ళు హాస్ నో. ద ఫైల్ హాస్ నో పర్మిషన్. సో, ప్రింట్ ఉంది గదా! ప్రింట్ తీసేసి ఎకో. అది స్టోరీ. అది షెల్ స్క్రిప్ట్ అంటే. ఏం లేదు. షెల్ స్క్రిప్ట్ ఇన్ ద సెన్స్ వాట్ లైనక్స్ అనే కమాండ్స్‌ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవటమే. అంతే షెల్ స్క్రిప్ట్. ఇది స్టోరీ. సో, ఈ విధంగా స్క్రిప్ట్. ఇంతేనా సార్? ఇంతే. ఈ లైన్స్ రాస్తే చాలు.
ఈ లైన్స్ నువ్వు ఎగ్జిక్యూషన్ చేయగలిగితే ఈ లైన్స్ సార్ ఎన్ని సార్లు అయినా చేసుకో, నీ ఇష్టం వచ్చిన ఫైల్స్‌కి చేసుకో. పనిచేస్తది. అట్లా అన్నమాట. సో, సార్ మనకి రీడ్ ఉంది. మరి ఎగ్జిక్యూషన్ అంటే ఎక్స్, రైట్ ఉంది అంటే డబ్ల్యూ, రీడ్ ఆర్. దట్స్ ఇట్. ఏ ఫైల్‌కి చెక్ చేయాలో ఆ ఫైల్ నేమ్ రాయి. ఏ పర్మిషన్, రీడ్ పర్మిషన్ చెక్ చేస్తావా? రైట్ పర్మిషన్ చెక్ చేస్తావా? రాయి. సరే రీడ్ పర్మిషన్ దానికి ఉందంటే ఇదిగో ఇది ప్రింట్ చెయ్యి. కస్టమర్‌కి అర్థమైద్ది. అంతే కదా! ఇప్పుడు నువ్వున్నావు. నువ్వు పిన్ నంబర్ కొట్టావు. పిన్ నంబరు 2233 అని కొట్టావనుకో. కొట్టిన వెంటనే ఏమైద్ది? వాలిడా? ఇన్‌వాలిడా? చెక్ చేసిద్ది. ఎవరు? ఇఫ్ కండిషన్. ఇక్కడ మ్యాటర్. ఇఫ్‌లో ఉన్నదంతా కండిషనే. కండిషన్ అంటే ఏంది? ఈ కండిషన్ ప్రకారం జరిగిద్ది. ఆ! ఇక్కడ వాలిడేషన్ జరిగిద్ది. అంటే ఏంది? టెస్టింగ్ జరిగిద్ది. దాన్నే మనం కండిషన్. ఇఫ్ ఈడ రాస్తాం. ఇఫ్ ఈడిచ్చిన వాల్యూ కరెక్టా? 2233 చెక్ అయిద్ది. అంటే మన దగ్గర ఉన్నది 2222 ఇక్కడ వాడిచ్చింది కరెక్టా? కాదా? కరెక్టే. అయితే ఓకే. ఏమని చెప్పిద్ది? ఏ కస్టమర్ ప్రొసీడ్ నెక్స్ట్ స్టెప్. ఆ నెక్స్ట్ స్టెప్ ప్రొసీడ్ అవ్వచ్చు. పొరపాటున మన దగ్గరున్నదేమో 8866 ఉంది. వాడేమో 2233 ఎంటర్ చేసి అనుకోండి ఫర్ సపోజ్. మ్యాచ్ నాట్ మ్యాచింగ్. వాల్యూ ఈస్ నాట్ మ్యాచింగ్. డేటా ఈస్ నాట్ మ్యాచింగ్. దెన్ ఐ కెన్ ప్రింట్ బాస్ పిన్ నంబర్ ఈస్ రాంగ్ అని ప్రింట్ చేస్తా. ప్లీజ్ ట్రై అగైన్ సమ్ టైమ్ అని అట్లా. అది రాంగా? రైటా? రైట్ అయినొచ్చినప్పుడు ఒక ప్రింట్ చేస్తాను. రాంగ్ వచ్చినప్పుడు ఇంకో ప్రింట్ చేస్తాను. సో దట్ కస్టమర్‌కి అర్థమైద్ది. ఆడ పిన్ నంబర్ కొట్టోడికి అర్థమైద్ది. అసలు రాంగు వచ్చినా, రైట్ వచ్చినా నేనేం డిస్‌ప్లే చేయకపోతే కస్టమర్‌కి ఏం అర్థం కాదు. అంటే అది ఇఫ్ కండిషన్ బట్టే అక్కడ కూడా వర్క్ అవుతుంది. ఇక్కడ కూడా ఇఫ్ కండిషన్ బట్టే వర్క్ అయితుంది. కస్టమర్‌కి మనం డిస్‌ప్లే చేయాలా? అసలు ఈ ఫైల్‌కి రైట్ పర్మిషన్ ఉందా? లేదా? రైట్ పర్మిషన్ ఉంటేనేమో ఫస్ట్‌ది. If the file is having write permission, display this one. If the file is not having write permission, display this one. Yes. Statement 1, statement 2. దీన్నే మనం ఏమంటాం ఎల్స్ పార్ట్‌లో ఉన్న టెక్స్ట్ ప్రింట్ అయ్యిద్ది. ఎప్పుడు ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కానప్పుడు. స్టేట్మెంట్ కరెక్ట్ అయితే యెస్ ఇక్కడ ఉన్నప్పుడు. అట్లా అన్నమాట. సో, దానికి మనం ఎట్లా రాయాలి సింపుల్‌గా అంటే మనకు తెలుసు ఆల్రెడీ. యెస్ నోట్‌ప్యాడ్‌కెళ్ళి నోట్‌ప్యాడ్‌కి వెళ్ళిన తర్వాత ఎలా రాయాలో స్క్రిప్ట్ మనకు తెలుసు ఆల్రెడీ. ఏంటిది? హాష్ షిబాంగ్ లైన్ విన్ బాష్ విన్ బాష్. ఓకే. సో, తర్వాత నెక్స్ట్ ఏం చేయాలా? మళ్ళీ వెంటనే విన్ బాష్ తర్వాత మనకి ఏదైతే ఉందో ఇఫ్ కండిషన్ రాసుకో. ఇఫ్ ఓకే. కొంచెం స్పేస్ ఓకే. రైట్ డబ్ల్యూ ఏంటి ఫైల్ నేమ్ ఈటీసీ ఎస్ఎస్హెచ్ ఎస్హెచ్డి కాన్ఫిగ్. అంతే. సేవ్. ఓకే. ఇఫ్ ఇది గనక ఓకే అయితే దెన్ వాట్ నెక్స్ట్? దెన్ ఇది గనక రైట్ పర్మిషన్ ఉంటే, దీనికి గనక రైట్ పర్మిషన్ ఉంటే అంటే దెన్ అనేది కీవర్డ్. దెన్ రాయాలి. దెన్ వాట్ నెక్స్ట్ అని అర్థం. వాట్ నెక్స్ట్ అంటే ప్రింట్ అంటే ఏంది? ఎకో ద ఫైల్ ఏంటి? ఎకో రాసి ద ఫైల్ హాస్ రైట్ పర్మిషన్. ఫైల్ హాస్ రైట్ పర్మిషన్. ఓకే. ఇక ఫుల్ స్టాప్‌లు, కామాలు ఏం వద్దు అవసరంలా. నథింగ్ ఈస్ దేర్. సో, ఎల్స్ లేకపోతే అసలు రైట్ పర్మిషన్ లేకపోతే అప్పుడు మనం ప్రింట్ చేస్తాం. ఎకో ద ఫైల్ హాస్ నో రైట్ పర్మిషన్. ద ఫైల్ హాస్ నో రైట్ పర్మిషన్. ద ఫైల్ హాస్ నో రైట్ పర్మిషన్. దట్స్ ఇట్. సో, ఏదైతే ఇక్కడ మనం ఇఫ్ రాసామో దాన్ని మనం ఏం చేస్తాం? ఎఫ్ఐ. దట్ మీన్స్ వాట్? కండిషన్ క్లోజ్. ఇఫ్ కండిషన్, ఇఫ్ స్టేట్మెంట్ క్లోజ్, ఇఫ్ బ్లాక్ క్లోజ్, ఎండ్ ఆఫ్ ద ఇఫ్ స్టేట్మెంట్ అని అంటారు దాన్ని. ఎఫ్ఐ అంటే. ఇది యాక్చువల్‌గా కథ. దీన్ని మనం ఎగ్జిక్యూషన్ చేసుకోవడం అంతే సింపుల్. దీనికి మనం స్క్రిప్ట్ 1 డాట్ ఎస్హెచ్ ఇవ్వాలి. స్క్రిప్ట్ 1 డాట్ ఎస్హెచ్ ఇవ్వాలి. సింపుల్. స్క్రిప్ట్ 1 డాట్ ఎస్హెచ్ ఇస్తే సింపుల్‌గా విషయం.
ఓకే. ఈ స్క్రిప్ట్‌ని మనం ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చేద్దాం. సింపుల్‌గా 1 బై 1 అట్లా నిదానంగా అట్లా చూసుకొని చక్కగా అదంతా మనం వర్కౌట్ చేస్తే ఈజీగా వచ్చేస్తది. సో ఏడబ్ల్యూఎస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, క్రియేట్ సర్వర్స్. ఓకేనా? యెస్. గుడ్. యెస్ ఫ్రెండ్స్. ఆర్ యూ అండర్‌స్టాండింగ్ ఫ్రెండ్స్? అర్థమవుతుందా? యెస్. Yes, sir. Yes, sir. Yes, sir. యెస్. ఓకే. సో కొంచెం ఓపిక పట్టండి. ఈ టైము అందరికి ఎవరికి పనులు లేవు గాబట్టి, కొంచెం ఓపికతో శ్రద్ధగా ఒక పెన్ను, ఒక పేపరు, ఈ పుస్తకం, ఈ ల్యాప్‌టాప్ ఇంతే. ఈ ప్రపంచాన్ని మర్చిపో నువ్వు. నీకెందుకు విజయం రాదో నన్నడుగు నేను చెప్తా. ప్రపంచాన్ని మర్చిపో. అసలన్నీ వదిలేసేయి. ల్యాప్‌టాప్ చూడు. పెన్ను, పేపర్ తీసుకొని రాసుకో అంతే. అంతేగాని వేరే నాన్‌సెన్స్ పనులన్నీ జేసుకుంటా మళ్ళీ దీన్ని జేస్తే కష్టం. రాదు. సబ్జెక్ట్ రాదు. మనం ఒకటో తరగతిలో చేరిన తర్వాత సార్ జెప్తాడు. సబ్జెక్ట్ రాలేదంటే మనది ఎవరు సార్ తప్పు గాదు. మన తప్పు. మన ఏజ్ చాలదు. మనం చదవలేదని అర్థం. సరే. ఓకే. ఎవరు జెప్తారు ఈ స్క్రిప్ట్? యెస్ ఫ్రెండ్స్. సో, స్క్రిప్ట్ ఎవరు జెప్తారు? ఇప్పటిదాకా నేనేం జేశాను? బోర్డ్‌లో ఎక్స్‌ప్లెయిన్ జేశాను. మళ్ళీ నేనేం జేశాను? విడిగా అక్షరాలు గూడా రాశాను. సూపర్ వెరీ క్లియర్. సో, ఈ క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు నీకు కొంత నాలెడ్జ్ పెరిగిద్దనమాట. అందుకోసం నేను ఇవన్నీ జేసేది. సో, ఇప్పుడు ఎవరు జెప్తారు ఈ స్క్రిప్ట్? యెస్ ఫ్రెండ్స్. ఎవరు జెప్తారు? స్క్రిప్ట్. మీరే జెప్పాలే. మీరే ఎగ్జిక్యూషన్ జేయొచ్చు. స్క్రిప్ట్ ఎవరు జెప్తారు? యెస్ ఫ్రెండ్స్. భయపడుతున్నారా ఏంటి? యెస్. Yes, sir. Yes. ఎవరు జెప్తారు? హ్మ్. Sir, sir. Rayan. రియాన్. రియాన్ సో, ఓకే. రెడీగా ఉన్నావా? చెప్పగలవా? Yes, sir. Yes, sir. ఓకే. ఓకే. గుడ్. సో, సర్వర్‌ని తయారు జేసి లాగిన్ అవుదాం. లాగిన్ అయిన తర్వాత స్క్రిప్ట్ నడిపిస్తాం. సో, ఏంటనేది చూద్దాం. నిన్న ప్రాక్టీస్ జేసావా రియాన్? యెస్టర్‌డే Yes, sir. Yes, sir. చేసా సార్ ఈరోజు మార్నింగ్ చేసి. ఓకే. అంటే మీరు ఏదైనా సరే స్క్రిప్టింగ్ రాసిన తర్వాతైనా, ఇంకోటైన తర్వాతైనా నాకు వెంటనే ఔట్‌పుట్ స్క్రీన్ షాట్ చేయాలా. స్క్రీన్ షాట్ చేసి నాకు ఔట్‌పుట్ ఇస్తే యెస్. వెంటనే నాకు అర్థమైద్ది. స్క్రీన్ షాట్ ఇచ్చినప్పుడు దాంట్లో ఎర్రర్స్ ఏమన్నా ఉన్నా కూడా ఇచ్చేయండి నాకు. నేను సో థట్ ఐ క్యాన్ అట్లా. ప్రతిరోజు నాకు వాట్సాప్ చేయాల. ఓకేనా? Yes, sir. సో థట్ అసల నిన్ను అనాలిసిస్ చేస్తా. అసలు నువ్వెలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? అని. ఆ! స్క్రిప్టింగ్ ఏమన్నా సులభంగా ఉందా? కష్టంగా ఉందా? ఈజీనే ఉంది. డెడ్ ఈజీగా చెప్తా నేను. గ్లాస్ వాటర్ తాగినంత ఈజీగా. అంత చక్కగా నేర్పిస్తా. ఎనీబడీ కెన్ లెర్న్ దిస్ స్క్రిప్టింగ్. చాలా మందికి స్క్రిప్టింగ్ అనేది కష్టమైన సబ్జెక్టు. బట్ మన స్టూడెంట్స్‌కి స్క్రిప్టింగ్ అనేది సులభమైన సబ్జెక్టు. అంతే. సింపుల్ వే. గుడ్. సో, ఇఫ్ స్టేట్‌మెంట్‌లు ఎన్నున్నాయి రియాన్? హౌ మెనీ టైప్స్ ఆఫ్ హౌ మెనీ మోడల్స్ ఆఫ్ ఇఫ్ స్టేట్‌మెంట్స్? 2 టైప్. 2 టైపా? ఎక్కడున్నావు? వేర్ వర్ యూ? వేర్ ఆర్ యూ? సార్ 1 లేదు. చదవల. ఏం లేదు విషయం. సరుకు 0. హ్మ్. ఇదే ఇప్పుడు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు వాడు సర్వర్ ఓపెన్ చేసి స్క్రిప్ట్ రాసి ఎగ్జిక్యూషన్ చేయమని అడగడు. అసలు ఏంది ఇఫ్ స్టేట్‌మెంట్ ఎన్ని మోడల్స్ చెప్పమంటాడు. రాస్తావా అంటాడు. రాస్తే అయిపాయే ఇక. అర్థమైందా? ఇఫ్ స్టేట్‌మెంట్స్ 3 ఎన్ని 3 సార్ మోడల్స్? సారీ 3 సార్ 3. రె. అంటే ఎన్ని సార్లు చెప్తావు ఆన్సరు? ఇలాగా? ఇట్లే చెబుతావా ఇంటర్వ్యూలో కూడా? సారీ సార్, సార్ ఒకటి సార్. సార్ సారీ 2 సార్. ఆ! కాదు సార్ మర్చిపో. నిన్నటికే చదివితే మర్చిపోతే 100 రోజుల క్లాస్‌లో 3 నెలల క్లాస్‌లో ఇంకేముంటది నీ దగ్గర మైండ్‌లో? 22 సంవత్సరాలు నీకు. ఆ! సరే స్క్రిప్ట్ ఎలా రాయాలో చెప్పు ఇప్పుడైతే. సార్ విఐఎం ఆ! స్క్రిప్ట్ ఓకే. 1 డాట్ ఓకే. చెప్పావు. నెక్స్ట్ హ్యాష్ ఓకే. గుడ్. ఎక్స్‌ప్లనేషన్ మార్క్ ఎక్స్‌ప్లనేషన్ మార్క్ ఓకే. /bin /bin బాష్. /bash ఓకే. నెక్స్ట్ if ఇఫ్ ఓకే. ఇఫ్ ఓకే. స్పేస్
ఓకే ఎక్సలెంట్ ఓకే bracket -w W ఓకే ఫైల్ నేమ్ slash ఈటీసీ /etc SSH /ssh hd config sir. ఆ Close the brackets. ఓకే తర్వాత Then దెన్ ఎస్ ఓకే నెక్స్ట్ echo the file has write ఎకో permission. ఎకో ఎకో అని రాసి ఏం రాస్తావు ద ఫైల్ The file has write permission. ఎస్ ఎల్స్ లేనట్లయితే ఎకో Echo the file has no write permission. ద ఫైల్ హ్యాస్ నో రైట్ పర్మిషన్ లేదు ద ఫైల్ డస్ నాట్ హ్యావ్ రైట్ పర్మిషన్ డజంట్ హ్యావ్ రైట్ పర్మిషన్ ఎట్లయినా వాడచ్చు ద ఫైల్ హ్యాస్ నో రైట్ పర్మిషన్ అని వాడచ్చు డజంట్ హ్యావ్ అనొచ్చు ఏదైనా అనొచ్చు సరే ఓకే తర్వాత నెక్స్ట్ ఏం చేయాలా Sir, endings are fi. ఎండింగ్ ఓకే ఇదేనా ఎండింగ్ అంటే Cause sir, cause. ఏం చేయాలా fi. ఎక్సలెంట్ ఆన్సర్ ఎఫ్ఐ అది విషయం ఇది ఓకే ఇప్పుడు సపోజ్ స్క్రిప్ట్ రన్ చేయాలా ఎస్ ఓకే నువ్వు బాగానే చెప్పావు ఓకే బాగుంది ఇప్పుడు కొంతమందిని అడుగుదాం ఎస్ ఫ్రెండ్స్ ఎవరు చెప్తారు స్క్రిప్ట్ ఎస్ ఎవరు చెప్తారు స్క్రిప్ట్ రన్ చేయాలా ఎస్ బాబు విశాల్ బాబు ఎక్కడున్నావు రాలేదు ఆబ్సెంట్ విశాల్ ఎస్ హరిప్రియ ఎస్ హరిప్రియ హరిప్రియ స్క్రిప్ట్ మనం ఎగ్జిక్యూషన్ చేయాలి ఎలాగా హౌ కెన్ వి ఎగ్జిక్యూట్ ది స్క్రిప్ట్ నౌ SSH script ఇది 1.sh ఇది ఏ మోడల్ హరిప్రియ థర్డ్ మోడల్ Third model. పర్మిషన్ అవసరం లేదు ఓకే పర్మిషన్ అవసరం లేకుండా వచ్చేస్తుంది అంతేనా ప్రెస్ ఎంటర్ బటన్ ఏముంది ఇక్కడ అంటే ద ఫైల్ హ్యాస్ రైట్ పర్మిషన్ ఫైల్కి రైట్ పర్మిషన్ ఉంది అనమాట అట్లా అంటే అట్లా లేనట్లయితే బాబు ద ఫైల్ డజంట్ హ్యావ్ రైట్ పర్మిషన్ అని చెప్పి అట్లా అంటే నువ్వు రీడ్ పర్మిషన్ అయినా రైట్ పర్మిషన్ అయినా ఆ విధంగా చెక్ చేస్తావు సరే బాగానే ఉంది సార్ అంతా ఓకే సార్ ఇప్పుడు మనకి రీడ్ రైట్ ఏదో ఇంతే అంటే డబ్ల్యూ రాస్తే రైట్ ఏంటి డబ్ల్యూ రాస్తే రైట్ కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ నాకు ఇట్లా బాగలేదు యాక్చువల్గా నా ఫైల్ నేమ్ అక్కడ ఇస్తే ఎట్లా మళ్ళీ ఇప్పుడు ఇంకో ఫైల్ నేమ్ చెక్ చేయాలనుకుంటే వాట్ షుడ్ ఐ డు నేనేం చేయాలి వాట్ షుడ్ ఐ డు ఎస్ ఐ వాంట్ టు చెక్ వన్ మోర్ ఫైల్ దెన్ వాట్ షుడ్ ఐ డు ఎస్ రియాన్ వన్ మోర్ ఫైల్ చెక్ చేయాలంటే ఏం చేయాలా ఐ వాంట్ టు చెక్ పాస్ డబ్ల్యూడి ఐ వాంట్ టు చెక్ గ్రూప్ ఐ వాంట్ టు చెక్ సమ్ అదర్ ఫైల్ ఏం చేయాలి ఇప్పుడు Again we write script. Again we modify the script itself one more time. అప్పుడు ఏంది VIM script 2. మళ్ళీ ఏంది స్క్రిప్ట్ 2 కాదు స్క్రిప్ట్ 1.sh మళ్ళీ అంటే ఈ స్క్రిప్ట్ అనేది ఎట్లా అంటే రియల్ గా మనం ఈ ఫైల్ నేమ్ అనేది ఇక్కడ రాయకూడదు యాక్చువల్ గా రాసినందువల్ల ఏం జరుగుతుందంటే మళ్ళీ ఆ ఫైల్ నేమ్ తీసేసి మళ్ళీ కొత్త ఫైల్ నేమ్ టైప్ చేయాలా ఇలాగా ఎట్లా టైప్ చేయాలి మళ్ళీ సేమ్ ఇంకో ఫైల్ ఏంది /etc passwd ఎస్ ఐ వాంట్ టు చెక్ దిస్ ఫైల్ ఆల్సో ఈ ఫైల్ కూడా చెక్ చేయాలా అదేనా ఈ ఫైల్ కూడా చెక్ చేయాలా అరే ఇదేంది గొడవ ప్రతిసారికి వెళ్ళి స్క్రిప్ట్ మళ్ళీ మాడిఫై చేసుకొని అక్కడికి వెళ్ళి మళ్ళీ దాన్ని రన్ చేయాలి ఇప్పుడు ఎస్ మళ్ళీ ఏంది మళ్ళీ ఇట్లాగా మళ్ళీ ఏం చేయాలా మళ్ళీ SH రాయాలా SH రాసి SCRIPT 1.sh ప్రెస్ ఎంటర్ బటన్ ఫ్రెండ్స్ సో దిస్ ఫైల్ హ్యాస్ రైట్ పర్మిషన్ అంటే ఈ విధంగా చెక్ చేసుకునే కాడికి ఇక స్క్రిప్ట్ ఎందుకు అంట నేను అంటే ఎట్లా చెక్ చేయాలి సార్ అంటే ఎట్లా కాదు నేను ఒక ఫైల్ నేమ్ ఇవ్వాలి అది చెక్ చేసి పడేసి దానికి రైట్ ఉందో లేదో చెప్పాలి అదే అన్నమాట విషయం అర్థమైందా ఫ్రెండ్స్ క్లారిటీ వచ్చిందా ఇప్పుడు ఇలాగ చేస్తే వేస్ట్ కదా స్క్రిప్ట్కి ఉపయోగం ఏంది ఇది అంటే మరి ఎలా చేయాలి సార్ ఏం లేదు ఇదిగో ఇట్లా రావాలి నాకు స్క్రీన్ ఎలా రావాలా ఎంటర్ ఫైల్ నేమ్ ఎస్ ఓకే ఆ ఫైల్ నేమ్ ఎంటర్ చేశా సపోజ్ లెట్స్ సే ఫైల్ 1 సంథింగ్ ఏదో ఒకటి చేసినప్పుడు ఏం చేయాలా
మనకు అవుట్పుట్ రావాలా ఏమని వెంటనే అవుట్పుట్ ఏం రావాలి ఫ్రెండ్స్ ఈ ఫైల్ కి రైట్ పర్మిషన్ ఉందా లేదా రావాలి ఎస్ ద ఫైల్ హ్యాస్ రైట్ పర్మిషన్ ద ఫైల్ హ్యాస్ నో రైట్ పర్మిషన్ అట్ రావాలి ఎస్ ఎస్ దిస్ ఇస్ వాట్ వన్ మోర్ టైప్ ఆఫ్ స్క్రిప్టింగ్ ఎస్ ఆర్ నో అంటే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలా మనకు అది తెలుసా లేదా నిన్న రాసామా లేదా యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవచ్చా లేదా ఎస్ యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలంటే ఏం చేయాలి మనం ఎస్ ఏం చేయాలా అర్థమవుతుందా యూజర్ నుంచి ఫైల్ నేమ్ తీసుకోవాలి అప్పుడు ఏం చేయాలి మనం ఎంటర్ ఫైల్ నేమ్ అని ఉంది అనుకో సపోజ్ వాడు ఒక ఫైల్ 1 అనేది టైప్ చేసాడు అనుకో ఏదో పాస్వర్డ్ అనేది ఫైల్ నేమ్ టైప్ చేయ అనుకో దానిని మనం వెంటనే ఒక లొకేషన్ లో స్టోర్ చేయాలా లొకేషన్ లో స్టోర్ చేయాలంటే మళ్ళీ ఏం చేయాలి దాన్ని రీడ్ చేసుకోవాలి కదా Read. దట్ మీన్స్ వాట్ రీడ్ అండ్ లొకేషన్ నేమ్ ఎస్ ఎస్ లొకేషన్ అండర్ స్కోర్ నేమ్ అవునా కాదా Yes. అంటే ఎప్పుడైతే లొకేషన్ అండర్ స్కోర్ నేమ్ అని రాశానో వెంటనే ఇగో మెమరీలో ఒక లొకేషన్ ఏర్పడింది ఆ లొకేషన్ కి ఈ పేరు వెళ్ళిద్ది అనమాట లొకేషన్ నేమ్ అంటే ఇది దిస్ ఇస్ వాట్ మెమరీ లొకేషన్ దాని పేరు లొకేషన్ నేమ్ అని పెట్టా ఏం సార్ లొకేషన్ నేమ్ కాకపోతే ఫైల్ నేమ్ అని పెట్టకూడదు అని పెట్టు ఫైల్ అండర్ స్కోర్ నేమ్ నీ ఇష్టం సో లొకేషన్ నేమ్ అని చెప్పినా ఫైల్ అండర్ స్కోర్ నేమ్ అని చెప్పినా ఈ మొత్తం భాష ఒకటే దీన్నే మనం ఏమంటామంటే వేరియబుల్ ఇది ఇక్కడ లొకేషన్ నేమ్ అని ఇచ్చానే అది వేరియబుల్ అంటే ఏంటంటే లొకేషన్ రిఫర్ చేస్తుంది దట్స్ ఇట్ అంటే మనం ఇచ్చిన డేటా ఇక్కడ స్టోర్ అయింది వేరియబుల్ అంటే ఏంది టు హోల్డ్ సమ్ డేటా దిస్ ఇస్ వాట్ వేరియబుల్ టు హోల్డ్ సమ్ డేటా అంటే వేరియబుల్ నేమ్ లొకేషన్ నేమ్ ఫైల్ నేమ్ ఇట్లా పెట్టుకోవచ్చు మన ఇష్టం లేదు సార్ లొకేషన్ నేమ్ తీసేసి ఫైల్ నేమ్ పెట్టుకో నీ ఇష్టం అంటే వచ్చేది ఫైల్ కాబట్టి ఫైల్ నేమ్ అని పెట్టుకో లొకేషన్ నేమ్ నే అంటాం దాన్నే మనం వేరియబుల్ అంటాం వేరియబుల్ సో ఆ వేరియబుల్ ఎందుకంటే డేటాను స్టోర్ చేసుకోవడానికి మనం ఇచ్చిన డేటా అంటే ఎట్లా స్టోర్ అయింది ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ఇక్కడ వేరియబుల్ అండర్ స్కోర్ నేమ్ ఉందా సో ఎప్పుడైతే నువ్వు డిక్లేర్ చేసావో ఒక స్పేస్ ఎలకేట్ అయింది ఇక్కడ దానికి ఆ పేరు ఏంటంటే వేరియబుల్ అండర్ స్కోర్ నేమ్ దాని పేరు ఆ స్పేస్ ఆ లొకేషన్ పేరు ఆ ప్లేస్ పేరు సో ఎప్పుడైతే నువ్వు ఇదిగో ఫైల్ నేమ్ పాస్ట్ ఎవ్రీడే అని ఇచ్చావో అది డైరెక్ట్ గా ఏం జరిగింది తెలుసా వెంటనే ఇదిగో రీడ్ తీసుకునేది మళ్ళీ వెంటనే దీంట్లో వేరియబుల్ సెట్ చేసింది అప్పుడు వెంటనే ఏమైంది పాస్ట్ ఎవ్రీడే అనేది వెంటనే ఇలా ఏంటి ఇలా దీంట్లోకి వచ్చి ఇలా ఇక్కడ ఉన్నట్టే నువ్వు అర్థం చేసుకో దట్స్ ఇట్ అది ఆ పాస్ట్ ఎవ్రీడే అనే ఫైల్ నేమ్ కదా ఆ పాస్ట్ ఎవ్రీడే ఫైల్ ఇక్కడికి వస్తుంది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన దాన్ని ఏది ఈ వేరియబుల్ లొకేషన్ ఉంది కదా దానికి ఒక పేరు ఇస్తాను నేను ఫైల్ నేమ్ అని ఇచ్చుకో రాత్రి నేనేమి ఇచ్చా లొకేషన్ అండర్ స్కోర్ నేమ్ అని ఇచ్చా ఎందుకు ఈ లొకేషన్ లో ఈ ఫైల్ ని సేవ్ చేయాలా యూజర్ ఇచ్చిన ఫైల్ ని ఎందుకు చేయాలంటే ఇప్పుడు దానితోటి మనకు పని ఉంది ఆ వేరియబుల్ తోటి మనం చెక్ చేయాలి కండిషన్ ని అప్పుడు మనం రాస్తాం అనమాట ఏమని ఎఫ్ రాసి ఎస్ ఇది లొకేషన్ ఇది ఉంది కదా లొకేషన్ దాని ఇక్కడ పేరు లొకేషన్ నేమ్ అంతే అంతే ఆ లొకేషన్ నేమ్ అంటే ఆ లొకేషన్ లో ఏముంది ఫైల్ పేరు ఉంది ఏం ఫైల్ పేరు అది పాస్డబ్ల్యూడి ఫైల్ ఇక్కడ డబ్ల్యూ రాసాయి ఓకే అంటే ఇక్కడ ఉన్న ఈ వాల్యూని రిఫర్ చేస్తున్నా నేను అది రిఫరెన్స్ ఇది అప్పుడు రైట్ పర్మిషన్ ఉంది అనుకో అప్పుడు ఏమైతుంది వెంటనే ఇక్కడ దెన్ ప్రింట్ ద ఫైల్ హ్యాస్ రైట్ పర్మిషన్ ఎల్స్ ప్రింట్ ద ఫైల్ హ్యాస్ నో రైట్ పర్మిషన్ అంటే యూజర్ ఇచ్చిన ఇన్పుట్ ని ఒక ప్లేస్ లో దాచిపెట్టి అంటే దాచిపెట్టమంటే స్టోర్ చేసి ఆ స్టోర్ చేసిన ప్రదేశాన్ని రిఫరెన్స్ గా వాడుకుంటా చెకింగ్ అప్పుడు అంటే ఇంకా యూజర్ ఏ ఫైల్ నేమ్ ఇచ్చినా సరే దాంట్లోకి వెళ్ళి స్టోర్ అవుతా ఉంటది ఇది హార్డ్ కోడ్లు కాదు ఇది ఇందాక నేను చేసిన హార్డ్ కోడ్ వాల్యూ యాక్చువల్గా చెప్పాలని అది చాలా తలనొప్పి ఇది అనుకో ఇది ఏ ఫైల్ కైనా ఇది రన్ చేస్తే చాలు ఈ స్క్రిప్టింగ్ అనేది ఏ ఫైల్ కి రన్ చేసినా చాలు వచ్చేస్తుంది అనమాట అట్లా దాన్ని అర్థం చేసుకోవాలి అక్కడ విషయం ఉంది అందరికీ కన్ఫ్యూజ్ ఏంటంటే నాన్ ఐటీ స్టూడెంట్స్ అయినా ఐటీ స్టూడెంట్స్ అయినా ఎవరికైనా వేరియబుల్ అంటే తెలియదు పాపం అది వాళ్ళ తప్పు వేరియబుల్ అంటే ఏంటంటే ఇట్ హోల్డ్స్ సమ్ డేటా ఇట్ ఈస్ ఎ మెమరీ లొకేషన్ అది ఇది ఈ లొకేషన్
ఆ వేరియబుల్ దానికి ఒక పేరు ఉంటుంది. ఆ పేరుని మనం మన ఇష్టం. ఇది లొకేషన్ అబ్బా! ఇది ఒక ప్లేస్. ఆ వేరియబుల్ పేరుని నేను ఫైల్ అండర్ స్కోర్ నేమ్ అని ఇచ్చుకుంటా. ఇచ్చుకో నో ప్రాబ్లమ్. లేదు లొకేషన్ నేమ్ అని ఇచ్చుకోండి. ఇచ్చుకో నీ ఇష్టం వచ్చిన పేరు. లేదు ఏబీసీ ఇచ్చుకుంటా. నీ ఇష్టం. ఏదైనా ఇచ్చుకో. అట్లా. అప్పుడు ఏదైతే ఫైల్ ఇచ్చావో ఫైల్ 1 అని ఆ! ఏది ఎంటర్ యువర్ ఫైల్ అన్నామనుకో, ఆ ఫైల్‌ని ఫైల్ 1 అని ఇచ్చేయి ఇక్కడ. ప్రెస్ ఎంటర్ బటన్ అయితే ఎప్పుడైతే కొట్టావో ఆ! ఈ ఫైల్ 1 వచ్చి ఇలా ఈ ప్లేస్‌లో స్టోర్ అయ్యిద్ది. ఫైల్ 1 ఇక్కడ ఉంటది. అంటే ఈ డేటాని ఈ ఫైల్ 1 అనేది ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ రిఫర్ చేసేది ఈ వేరియబుల్. ఆ వేరియబుల్ పేరు ఫైల్ నేమ్ అని ఇచ్చుకో, లొకేషన్ నేమ్ అని నీ ఇష్టం వచ్చినది ఇచ్చుకో. ఇప్పుడేం చేస్తావు అక్కడొచ్చి ఫైల్ ఉంది గదా! సిట్ అయింది గదా అక్కడ. ఇప్పుడు ఈ లొకేషన్‌ని వెరిఫై చేస్తా నేను. ఎలాగా? ఇఫ్ అని రాస్తా. ఇఫ్ ద లొకేషన్ పేరు. లొకేషన్ ఏందిది? ఇక్కడ లొకేషన్ నేమ్ అండర్‌స్కోర్ నేమ్ అంతే. ఇప్పుడేమైంది సార్? ఏం లేదు. ఎప్పుడైతే ఇది ఇఫ్ స్టేట్‌మెంట్ రన్ అవుతుందో, అప్పుడేం చేసిద్ది, వీడేం చేస్తాడు తెలుసా? లొకేషన్ అండర్ స్కోర్ నేమ్ ఉంది గదా! ఆడికెళ్తాడు. లొకేషన్ అండర్ స్కోర్ నేమ్ దీన్ని బడి ఈడకెళ్తాడు. దీంట్లో ఏం వాల్యూ ఉంది? ఫైల్ 1 ఉంది. ఆ ఫైల్ 1ని ఈడకి తెచ్చుకుంటాడు. ఈ ఫైల్ 1ని ఈడకి తెచ్చుకొని, అప్పుడు ఈ ఫైల్ 1 అనే దానికి రైట్ పర్మిషన్ అని రాసాడు గదా నువ్వు. అప్పుడు ఫైల్ 1కి రైట్ పర్మిషన్ ఉందా లేదా చెక్ చేసిద్ది. అట్లా చెక్ చేసిన తర్వాత ఫైల్‌కి రైట్ పర్మిషన్ ఉంది అనుకో. ఆ! అప్పుడు ఎకో రాసాం కదా! ఎకో ద ఫైల్ హాస్ రైట్ పర్మిషన్. ఎల్స్ రాసాం కదా! ఎల్స్ ద ఫైల్ హాస్ నో రైట్ పర్మిషన్ అని వస్తది. అదనమాట విషయం. అంటే ఇక్కడ కీలకం ఏంది అంటే లొకేషనే. ఎందుకు ఆ లొకేషన్ దాంట్లో ఉంది వాల్యూ. ఆ వాల్యూని మనం టెస్టింగ్ చేస్తున్నాం. ఆ వాల్యూని మనం చెకింగ్ చేస్తున్నాం. కాబట్టి అంటే ఇచ్చిన ప్రతిసారి మారిద్ది సార్. ఇచ్చిన ప్రతిసారి ఆ వాల్యూ మారిద్ది. ఎట్లా? ఇప్పుడు సపోజ్ ఒకడొచ్చి ఫైల్ 1 కావాలన్నాడు. దాని మీద రైట్ పర్మిషన్ ఉందో చెప్పాలన్నాడు. చెప్పొచ్చు. ఇంకొకడొచ్చి ఫైల్ 1 కాదు. ఇదిగో ఫైల్ 5 ఉంది. దానికి రైట్ పర్మిషన్ ఉందో లేదో చెప్పన్నాడు. అప్పుడు వెంటనే ఏం జరిగిద్ది? నువ్వెప్పుడైతే ఇక్కడ ఇచ్చావో ఫైల్ 5 అని యూజర్ ఇచ్చిన డేటా మళ్ళీ ఇక్కడికొస్తది. ఈ మెమరీ లొకేషన్‌లో. ఫైల్ 5 1 పోయి మళ్ళీ 5 వస్తది. అర్థమైందా? ఇప్పుడిక ఎట్లాగా మనకు స్క్రిప్ట్ రాసిందిగా, ఈ ఫైల్ 5 ఈడుంది గదా! మళ్ళీ ఇక్కడ ఈ లొకేషన్ ఉంది గదా! వెంటనే లొకేషన్ నేమ్ రాసాం గదా! మళ్ళీ వెంటనే ఇఫ్ అనేది ఎగ్జిక్యూషన్ అయినప్పుడు, ఈ లొకేషన్ ఇలా ఈడకెళ్తది. ఈ ఫైల్ 5 గదా! దాన్ని ఇక్కడ పట్టుకొచ్చుకునిద్ది. ఫైల్ 5 చూసుకునిద్ది. ఫైల్ 5 రైట్ పర్మిషన్ ఉందా? అట్లా. ఇది జరిగే స్టోరీ. ఇది రాత్రి ఆల్రెడీ చెప్పాను. నిన్న క్లాస్ జరిగినోళ్ళకి, బాగా చేసినోళ్ళకి ఈరోజు ఈజీ. నేను ఒకటే చెప్తాను నేను ఒకటే. ఒకటి క్లాస్ కాకపోవచ్చు. రెండో క్లాస్ కాకపోవచ్చు. మూడో క్లాస్, నాలుగో క్లాస్. అంటే ఒక వీడియోని 4 సార్లు చూస్తేనే మీకు అర్థమైద్ది. ఎందుకు నువ్వేమన్నా 30 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంది ఏంది సాఫ్ట్‌వేర్‌లో ఏమన్నా? ఇప్పుడిప్పుడే సాఫ్ట్‌వేర్ కోర్స్ గురించి నేర్చుకున్నావు. కాబట్టి ఏంది 1, 2, 3, 4 అయితే మనం 4 సార్లు ఇలా చేయటం అలవాటు లేదు కాబట్టి సాఫ్ట్‌వేర్‌లో మనం జాబ్ కొట్టలేకపోతున్నాం అనేది మెయిన్ డ్రాబ్యాక్ ప్రతి స్టూడెంట్‌కి. ప్రతి స్టూడెంట్ జీవితంలో ఒక్కసారి చదివితే నాకు అర్థం అవ్వాలని కోరుకుంటాడు. రాదు. రాదు. సాఫ్ట్‌వేర్ కోర్స్ మాత్రం రాదు. 1, 2, 3, 4 సార్లు చదవాలా. అంటే నీకు ఎంత టైం ఉండాలా? 4 అవర్స్ పక్కన పెట్టాలి. 4 అవర్స్ పక్కన పెట్టుకొని చదివితే వచ్చిద్ది. స్క్రిప్టింగ్ అనేది అంత ఈజీ అన్నమాట. ఓకే. గుడ్. ఈ ఒక్కదాన్నే అర్థం చేసుకోగలిగితే మిగతా స్క్రిప్టింగ్ అంతా ఈజీ. ఈ కంపారిజన్ ఒక్కటే అర్థం చేసుకోగలిగితే చాలు. మిగతాదంతా డెడ్ ఈజీగా వస్తది. చాలా డెడ్ ఈజీ. ఎంటర్ ఫైల్ నేమ్. ఓకే. వాడు ఫైల్ 1 అని టైప్ చేసాడు. ఓకే. చేసిన వెంటనే నేను దాన్ని మళ్ళీ రీడ్ అని రాయాలి. రీడ్. ఓకే. మరి రీడ్ అని రాసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? దాన్ని ఒక ప్లేస్‌లో స్టోర్ చేయాలా? ఆ ప్లేస్‌కి ఒక పేరు ఇయ్యాలా? దాన్నే మనం ఏమంటాం? వేరియబుల్ నేమ్ అంటాం. ఆ వేరియబుల్ నేమ్ అని అట్ట రాయకుండా మనం ఏం రాస్తామంటే ఇది ఫైల్ గాబట్టి మనం దానికి అనుకూలంగా ఫైల్ నేమ్ అని రాసుకోవచ్చు మన ఇష్టం. ఫైల్ అండర్ స్కోర్ నేమ్ అని రాయాల. హైఫన్ ఇస్తే వాలిడ్ గాదు. ఇన్‌వాలిడ్ అయిద్ది. ఫైల్ అండర్ స్కోర్ నేమ్ అనే రాయాల. అంతే. అది రూల్. వేరియబుల్ డిక్లరేషన్ అట్లా రాయాల. ఓకే. రాసిన తర్వాత ఎప్పుడైతే ఇట్లా రాసానో ఇది ఒక మెమరీ లొకేషన్ ఇక్కడెళ్ళిద్ది. ఈ పేరుతోటి.
ఫైల్ అండర్స్కోర్ నేమ్ అనే పేరుతోటి ఒక లొకేషన్ ఏర్పాటైంది. ఇప్పుడు ఏం జరిగిద్ది, స్క్రిప్ట్ నేను రన్ చేసే క్రమంలో ఏం జరిగిద్ది, ఫస్ట్ ఈ లైన్ ఎగ్జిక్యూషన్ అయింది. ఈ లైన్ ఎగ్జిక్యూషన్ అయినప్పుడు ఫైల్ 1 వచ్చింది. ఫైల్ 1 రీడ్. మళ్ళీ చేసిన తర్వాత ఆ ఫైల్ 1 ఇదిగో ఈ ప్లేస్‌లోకి స్టోర్ అయింది. ఈ ప్లేస్‌లోకి స్టోర్ అవ్వటం అంటే అర్థమేంది, ఇక్కడ ఉన్నట్టే అర్థం. ఫైల్ 1 ఇక్కడికొచ్చింది. అది అర్థం చేసుకోవాలి. దిస్ ఈస్ వాట్ మెమరీ లొకేషన్. ఆ లొకేషన్ పేరే ఫైల్ నేమ్. అంటే ఇది వేరియబుల్ నేమ్ అంతే. ఫైల్ నేమ్ అనేది వేరియబుల్ అక్కడ. ఇప్పుడు ఆ వేరియబుల్‌లో డేటా ఉంది గదా! ఆ డేటాని ఇప్పుడు చెక్ చేస్తా. సో, ఆ డేటాని చెక్ చేయండి ఎట్లా, ఇఫ్ రాసి ఓకే. రైట్ రాసి ఇప్పుడు ఈ డేటా అనేది ఫైల్ అండర్‌స్కోర్ నేమ్‌లో ఉంది గదా! ఆ డేటా ఇట్లా ఇచ్చావు గదా! ఇప్పుడు ఏం జరిగిద్దంటే ఫైల్ అండర్‌స్కోర్ నేమ్ అనే దగ్గరికెళ్ళిద్ది కర్సరు. ఎళ్లి దీన్ని పట్టుకొచ్చిద్ది. పట్టుకొచ్చినప్పుడు ప్రింట్ గాదిది. ఎందుకు ప్రింట్ గాదు? అంటే వేరియబుల్ తెలుస్తుంది గానీ ప్రింటింగ్ గాదు. ప్రింటింగ్ గావాలన్నప్పుడు ఫైల్ నేమ్ అనే దాని వేరియబుల్ ముందు డాలర్ సింబల్ ఇవ్వాలి. అప్పుడు డాలర్ సింబల్ ఇస్తే ఈ ఫైల్ నేమ్ అనే వేరియబుల్‌లో డేటా ప్రింట్ అయిద్దిక్కడ. అంటే ఫైల్ 1 అనేది అప్పుడొస్తది. డాలర్ ఇవ్వకుండా రాదు నీకు. అప్పుడు ఫైల్ 1 వచ్చిద్ది. అప్పుడు ఫైల్ 1 వచ్చిన తర్వాత నువ్వెట్లా రైట్ కమాండ్ రాసావుగా ఇక్కడ రైట్ అనే ఆప్షన్ రాసావుగా. అప్పుడు రైట్ ఫైల్ 1 అప్పుడు ఇఫ్. ఇది అసలు యాక్చువల్ ఒరిజినల్ లోపల ఇన్‌సైడ్ జరిగేది ఇదనమాట. అంటే డాలర్ ఫైల్ నేమ్ అని ఇచ్చిన వెంటనే ఏం చేసిద్దంటే ఈ లొకేషన్‌లో ఉన్న డేటాని ప్రింట్ చేసిద్ది. ఈ లొకేషన్‌లో ఉన్న డేటా ఏంది, ఫైల్ 1 కాబట్టి ఆ లొకేషన్‌లో ఉన్న డేటా ఫైల్ 1 కాబట్టి అది ప్రింట్ అయ్యిద్ది. ప్రింట్ అయిన తర్వాత అప్పుడు చెకింగ్ చేసిద్దనమాట. ఇక్కడ చెక్ చేయదు యాక్చువల్‌గా. డాలర్ ఫైల్ నేమ్ అని నేను ఇక్కడ ఇచ్చాను గదా! ఇక్కడేం చెక్ చేయదు. చెక్ చేయడానికి ఏడుంది ఇక్కడ? డాలర్ ఫైల్ నేమ్ ఇది. డాలర్ ఫైల్ నేమ్‌ని ఎలా చెక్ చేస్తావు? డాలర్ ఫైల్ నేమ్ అంటే ఏందంటే, ఈ లొకేషన్‌లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయి బాబు అని అర్థం. ఈ లొకేషన్‌లో ఉన్న వాల్యూ ఇక్కడ ప్రింట్ చేయి. చేస్తే ఇఫ్ స్టేట్‌మెంట్ ఎగ్జిక్యూషన్ చేసిద్ది. అప్పుడు ఇఫ్ కండిషన్ చెక్ అయిద్ది. దీన్ని మొత్తాన్ని నేను కండిషన్ అంటా. ఏదైతే స్క్వేర్ బ్రాకెట్‌లో ఉన్న అంశం ఏదైతే ఉందో దాన్ని కండిషన్ అని పిలుస్తాం. యెస్. దాన్ని మనం ఇఫ్ కండిషన్ రాయటం అంటాం. అప్పుడు ఆ ఫైల్ 1 అక్కడికొస్తది. ఈ డబ్ల్యూ అనేది ఏం చేస్తది? ఈ ఫైల్ 1 ఇఫ్ అనేది ఏం చేస్తది? "ఏయ్! ఇదిగో ఈ ఫైల్ 1కి రైట్ ఉందా లేదా చెక్ చెయి." చెక్ చేశానమ్మా. చెక్ చేసిన తర్వాత ఏంది? ట్రూ అయిందనుకో, అంటే వాలిడ్ అనుకో, ప్రింట్ చెయి. "ఏయ్! ఫైల్ 1కి రైట్ పర్మిషన్ ఉందని." ట్రూ కాలేదనుకో, "నో, ద ఫైల్ హాస్ నాట్ రైట్ పర్మిషన్." అది విషయం. నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏందంటే, ఇక్కడ వేరియబుల్ అంటే తెలియాలి. వేరియబుల్‌ని ఎందుకు ప్రింట్ చేస్తున్నామో తెలియాలి. ఎందుకు ప్రింట్ చేస్తున్నాం? చెకింగ్ పర్పస్ ప్రింట్ చేసుకుంటున్నాం. సో, ఈ వేరియబుల్‌ని ప్రింట్ చేయాలంటే ఆ ఇఫ్ రాసి, డబ్ల్యూ రాసి, డాలర్ ఫైల్ నేమ్ ఇక్కడ రాయాల. ఇంటర్నల్‌గా ఇది మనకు కనపడదు. మనకి ఇదే కనపడిద్ది. ఇంటర్నల్‌గా చెప్పేది ఇది కనపడిద్ది. చెకింగ్ అప్పుడు ఇది ఇదొచ్చిద్దనమాట. యెస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఎనీబడీ? ప్రాక్టీస్ చేస్తున్నారా? కొంచెం ప్రాక్టీస్ చేయండి. లేకపోతే అర్థం కాదు. క్లాసెస్ మరీ అంటే దారుణంగా ఉంటాయి. ఆ! సెల్ఫ్ షిఫ్ట్ అనే డెడ్ ఈజీ. ప్రాక్టీస్ చేయకపోతే చాలా కష్టం. ఓకే. ఎవరు చెప్తారు ఈ స్క్రిప్ట్? యెస్. యెస్ ఫ్రెండ్స్. ఓకే. స్క్రిప్ట్ ఏంది? శాంపిల్ స్క్రిప్ట్. సో, శాంపిల్ స్క్రిప్ట్ ఏంది? సో, ఫస్ట్ వన్. టేక్ ద ఫైల్ నేమ్ ఫ్రమ్ ద యూజర్. ఓకే. అండ్ చెక్ ద ఫైల్ has right permissions or not. Check whether check the file permissions. Check the file permissions like whether the file has right permissions or not. అది విషయం. or not. రైట్ పర్మిషన్ దానికి ఉందా లేదా చెక్ చేయి. ఎస్ ఫ్రెండ్స్, ఎవరు చెప్తారు స్క్రిప్ట్? ఎస్, ఎనీబడి? సార్ చెప్తారా? అర్థమైందా?
ప్రాక్టీస్ చేశారా మీరు అన్ని నిన్న చేశాను మొత్తం అన్ని? ఏదైనా డిఫికల్ట్ ఉందా? మీరు ఇయర్ ఫోన్స్ వాడొద్దు దయచేసి. డోంట్ యూజ్ యువర్ ఇయర్ ఫోన్స్. ఎవరు చెప్పారు మీకు క్లాస్ వినేటప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకోమని? ఐఎమ్ నాట్ యూజింగ్ ఇయర్ ఫోన్స్ ఈవెన్ సింగిల్ డే ఆల్సో. యెస్. నేను ఇయర్ ఫోన్స్ నుంచి కాదు. డోంట్ యూజ్ ఇయర్ ఫోన్స్ ఎనీబడి. ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే నీ క్లాస్ అర్థం కాదు. ఇయర్ ఫోన్స్ వద్దు, ఏమొద్దు. చక్కగా ల్యాప్‌టాప్ ముందు కూర్చోవాలి అంతే. దిస్ ఈజ్ వన్ ట్రిక్కీ. అర్థమైందా? నీకు ఈ ట్రిక్ తెలీదు యాక్చువల్‌గా చాలా మంది జనాలకి. అన్నీ ఏవో చేసుకుంటారు పెద్ద స్టైల్‌గా అవి ఇవి పెట్టుకొని. ముక్క అర్థం కాదు. సరే ఇప్పుడు స్క్రిప్టింగ్ అర్థమైంది కదా! మీరు ఇప్పుడు ఇదేం చదవండి ఇది? యెస్ హరిప్రియ So ఇదేం చదవండి? samples, ఓకే. take the file name from the user, check the file permission, హ్మ్. like whether the file has write permission or not. అంటే ఏంది తెలుగులో? అంటే రైట్ పర్మిషన్ ఉందా లేదా అని ఒక ఫైల్ కి స్టేట్మెంట్ పర్మిషన్ చెప్పు. ఉందా లేదా అని ఫస్ట్ చూడాలి, ఫస్ట్ చెక్ చేయాలి. ఫస్ట్ స్టేట్మెంట్. యూజర్ నుంచి ఫైల్ నేమ్ తీసుకోవాలి. అది యూజర్ నుంచి ఫైల్ నేమ్ తీసుకోవాలి. తీసుకున్న ఫైల్‌కి రైట్ పర్మిషన్ ఉందా లేదా చెక్ చేయాలి. దీనికోసం సింపుల్ స్క్రిప్ట్ మనం రాస్తున్నాం. రైట్ ఎ స్క్రిప్ట్ ఫర్ అదనమాట. రైట్ ఎ స్క్రిప్ట్ పైన రైట్ ఎ స్క్రిప్ట్. వాడు అదే అడుగుతాడు. రైట్ ఎ స్క్రిప్ట్. చెక్ ద ఫైల్ పర్మిషన్స్. బాబు ఫైల్ పర్మిషన్ చెక్ చేయడానికి స్క్రిప్ట్ రాయగలవమ్మా? 2 నిమిషాలు, ఒక్క నిమిషంలో రాసి పడేసేయి అట్లా. సరే. టైప్ చేస్తా. మీరు చెప్పండి ఏం రాయాలి ఇక్కడ? యెస్. సార్ షిబాంగ్ లైన్, ఓకే. గుడ్. షిబాంగ్ లైన్. ఓకే. బిన్ బాష్. గుడ్. బిన్ బాష్, యెస్ ఎక్సలెంట్. ఓకే. నెక్స్ట్ ఎకో, ఎకో. ఓకే. ఎంటర్ ఫైల్ నేమ్, ఎంటర్ ఫైల్ నేమ్. ఎక్సలెంట్ ఆన్సర్. గుడ్. కోలన్, ఓకే. సెకండ్ లైన్ లో రీడ్ లొకేషన్ హైఫన్ నేమ్, హైఫన్ కాదు, అండర్స్కోర్ నేమ్, అండర్స్కోర్ నేమ్, లొకేషన్ అండర్స్కోర్ నేమ్. లొకేషన్ నేమ్. నేమ్. If space open bracket space hyphen w తర్వాత డాలర్ లొకేషన్ అండర్స్కోర్ నేమ్, అది డాలర్ లొకేషన్ ఎల్ఓసి లొకేషన్ అండర్స్కోర్ నేమ్. అది ఇక్కడ ఈ సబ్జెక్ట్ ఇది అర్థం కావాలి. స్పేస్ then echo the file have write permission, the file has write permission, excellent. else echo echo the file doesn't have write permission, the file has no write permission or the file does not have write permission. fi yes. ఇది సార్ ఇక్కడ ఫస్ట్ లైన్ లో ఎకో ఎంటర్ ఫైల్ నేమ్ రాయకుండా డైరెక్ట్ గా రీడ్ హైఫన్ పి అలా కూడా రాయొచ్చు కదా సార్? ఇది రాయొచ్చు కాదు, మీకు అర్థం కావడం కోసం ఇది రాస్తున్నాను. ఓకే ఓకే సార్, అర్థం కావడం కోసం. ఇప్పుడు మనం ఒకటి ఇచ్చాం అనుకో. ఇప్పుడు సపోజ్ ఇది ఈ ఇక్కడ ఓకే. సో ఇప్పుడు యాక్చువల్‌గా సరే ఇప్పుడు ఇది ఉంది. ఇది అసలు యాక్చువల్‌గా స్క్రిప్ట్ మనకి. ఇప్పుడు ఏం జరిగిద్ది యాజ్ ఇట్ ఈస్‌గా అంటే ఒక్క సింగిల్ స్టేట్మెంట్‌లో చెప్తా. ఎప్పుడైతే ఇదిగో ఇక్కడ ఎకో ఎంటర్ ఫైల్ నేమ్ ఉన్నదో, అసలు ఎప్పుడైతే లొకేషన్ నేమ్ అనే ఇక్కడ డిక్లరేషన్ ఉందో, ఆ డిక్లరేషన్ ప్రకారం ఇక్కడ ఒక స్పేస్ క్రియేట్ అయిద్ది. ఒక లొకేషన్. ఆ లొకేషన్ పేరే నేను కావాలనే లొకేషన్ నేమ్ అని ఇచ్చా. అంతే. ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఇదిగో ఇక్కడ ఎంటర్ ఫైల్ నేమ్ అన్నామో, ఫైల్ అనేది పాస్‌డబ్ల్యూడీ అని ఇచ్చామనుకో. ఇన్ కేస్ ఫైల్ నేమ్ పాస్‌డబ్ల్యూడీ ఇస్తే, ఆ పాస్‌డబ్ల్యూడీ అనేది ఇదిగో లొకేషన్. ఆ లొకేషన్ అంటే ఇక్కడ. అంటే దాని అర్థం ఏందయ్యానంటే
ఈ డేటా ఏదైతే ఉందో ఇది డేటా అనుకో, ఫైల్ నేమ్ అనుకో, డేటా అనుకో, ఇన్ఫర్మేషన్ అనుకో, అదంతా కూడా ఇక్కడ స్టోర్ అయింది. పాస్ట్ అప్డేట్ అనే ఫైల్ ఇక్కడికి వస్తుంది, నేమ్ ఇక్కడికి వస్తుంది, లొకేషన్ లో ఉంటది అది, అంతే. ఇది ఇచ్చాం కాబట్టి రిఫరెన్స్, దీన్ని వేరియబుల్ నేమ్ అనుకో, ఏదైనా అనుకో. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ మళ్ళీ స్టార్ట్ అయింది. అప్పుడు ఏంది, ఇఫ్ డబ్ల్యూ లొకేషన్ అని ఉంది కదా, ఇప్పుడు ఏం చేసిద్ది, ఇది లొకేషన్ ఇది కదా, ఇది కదా, ఆ డేటా తెచ్చుకునేది. అర్థమైంది, ఇక్కడికి తెచ్చుకుంటుంది కరెక్టే, దాన్ని ప్రింట్ చేయాలా, దాన్ని తెలియదు, ఇఫ్ స్టేట్మెంట్ కి డేటా తెలియదు కాబట్టి ప్రింట్ అయ్యింది. ఇక్కడ ఏది డాలర్ ఉంది కాబట్టి ఈ లొకేషన్ డేటా ప్రింట్ అయ్యింది. అప్పుడు ప్రింట్ అయిన పాటే ఈ లొకేషన్ ఉన్న డేటా ప్రింట్ అవ్వడం అంటే అర్థమైంది, ఇక్కడ పాస్ డబ్ల్యూడి వచ్చింది. అప్పుడు పాస్ డబ్ల్యూ వస్తే అప్పుడు ఇఫ్ స్టేట్మెంట్, అప్పుడు ఈ పాస్ డబ్ల్యూకి రైట్ పర్మిషన్ ఉందో లేదో తెలుసు. అందుకు డాలర్ మనం వాడతాం. డాలర్ ఇన్ ద సెన్స్ వాట్, ఇట్ ఈస్ ప్రింటింగ్ ద డేటా ఇన్సైడ్ దిస్ లొకేషన్ నేమ్. లొకేషన్ నేమ్ లో ఉన్న డేటాని ప్రింట్ చేసింది డాలర్. ప్రింట్ చేసిన తర్వాత అప్పుడు పాస్ డబ్ల్యూడి వచ్చింది ఇక్కడికి. వచ్చిన తర్వాత అప్పుడు ఇఫ్ స్టేట్మెంట్, అప్పుడు ఎగ్జిక్యూషన్ చేయడం, అప్పుడు కండిషన్ చెక్ చేసింది. అప్పుడు దాకా దానికి తెలియదు. ఊరిక డాలర్ ఇచ్చి వేరియబుల్ నేమ్ ఇస్తే దానికి తెలియదు కదా, అందుకోసం మనం దాన్ని అర్థం చేసుకోవాలి అట్లా. ఎస్, ఓకే, అట్లా. డాలర్ అర్థమైందా? ఎస్ ఫ్రెండ్స్, ఎవరికైనా డాలర్ గురించి అర్థం కావలేదా అడగండి. ఎస్, ఎనీబడి, డాలర్ ఎందుకు ఉపయోగించామని అర్థమైందా? ఎస్ ఫ్రెండ్స్, డాలర్, వై వీఆర్ యూజింగ్ డాలర్ సింబల్? ఎస్, It is used to print the location value inside the Yes. variable. It is inside used to location print the value. value inside location name అంటే వేరియబుల్ Yes. నేమ్ అంటే లొకేషన్ నేమ్. అట్లా ఈ లొకేషన్ నేమ్ అనేది ఉంది కదా, దాని లోపల ఉన్న డేటాను ప్రింట్ చేసింది. అర్థమవుతుందా లేదా? ఎస్, Yes, sir. Yes, sir. ఓకే. 1, 2, 3 సార్లు చూడండి. హలో అంటే హలో అనలేకపోతున్నారు. ఉద్యోగాలు ఏం కొడతారు మీరు సగం మంది? ఇప్పుడే ఎంత భయపడుతుంటే, ఏదైనా మనిషి కసి, పోరాటం, దీక్ష, పట్టుదల, శ్రమించేదాకా ఉండాల. అంతేగాని ఒక చాక్లెట్ లాగా ఆలోచిస్తే ఎట్లా? సాఫ్ట్‌వేర్ జాబ్. కర్మేందంట సాఫ్ట్‌వేర్‌కి. 25, 26లో చాలా తీవ్రమైన సమస్య వేధించిద్ది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ కొరత ఎక్కువగా ఉంటది. సబ్జెక్ట్ వచ్చినోళ్ళు లేరు ఇప్పటికి గూడా. అదిరిపోయే ఓపెనింగ్స్ ఉన్నాయి డెవాప్స్‌లో. సబ్జెక్ట్ వస్తే గదా ఇంటర్వ్యూ షెడ్యూల్ అవ్వటానికి మనకి. మనం రాసిన మ్యాటర్‌ని చూసి, ఆ ముక్కలను చూసి వాడు మనదేందో తెలుస్తుంది. ఓకే, గుడ్. సరే, ఇదే స్క్రిప్ట్ అక్కడ మనం ప్రింట్ చేద్దాం. సో VIM SCRIPT స్క్రిప్ట్ 3.sh. ఓకే, సో యాష్ ఓకే, సో ఇది యాక్చువల్‌గా. తర్వాత ఏంది, ఎంటర్ ఎకో చెప్పాలా? ఎవరు చెప్తారు? ఎస్ ఫ్రెండ్స్, ఎవరు చెప్తారు? ఎస్ Yes, sir. చెప్తారా? Yes, చెప్పండి. sir. Echo enter file name colon Hmm. Hmm. read location underscore name. Read spelling తప్పు. READ. ఓకే, రీడ్ లొకేషన్. ఈ లొకేషన్ నేమ్ అనేది ఏమని పిలవాలి? దీన్ని నేను ఏమని అనుకోవాలా? File underscore name. లొకేషన్ నేమ్ అనేది వేరియబుల్ నేమ్ అనుకోవాలంటున్నా. Yes, వేరియబుల్ sir. Variable name. Yes, sir. వేరియబుల్ నేమ్ అంటే ఒక మెమరీ లొకేషన్ నేమ్. అది మెమరీ లొకేషన్ అంటే ఏంది? డేటా ఉండే ప్రదేశం. ఆ డేటా ఉండే Yes, sir. ప్రదేశం నేమ్ అది లొకేషన్ నేమ్ అంటే. సో మనం ఇచ్చిన ఆ డేటా అనేది ఈ లొకేషన్ లో ఉంటుంది, అందుకోసం. నెక్స్ట్ ఏంది? If statement, sir. If If. space Ah. open square bracket and space -w Ah. dollar symbol Ah. location underscore name. డాలర్ సింబల్. ఎస్, అది స్టోరీ. లొకేషన్ అండర్స్కోర్ నేమ్ Close the bracket. అంతే. Then ఎకో the file has write permission. ఓకే, ఎల్స్ Else echo
the file does not have write permission. తర్వాత FI. నువ్వు ఏదో చెప్పగలుగుతున్నావు అంటే నువ్వేమైనా ప్రాక్టీస్ చేసావా ఇప్పుడు దాకా? చేయలేదా? చేశాను సార్. ఎన్ని క్లాసులు చేసావు? అంటే శాంపుల్ స్క్రిప్ట్ నుంచి చేస్తున్నాను సార్. ఫస్ట్ నుంచి చేసావు. ఎస్ సార్. చేసినందువల్ల నీకు ఎలాగ అనిపిస్తుంది? నీ ఫీలింగ్ కష్టం అనిపిస్తుందా, సులభం అనిపిస్తుందా? నో సార్, ఇది కొంచెం లొకేషన్ వేరియబుల్ కొంచెం ఉండే సార్. ఈ రోజుకి క్లియర్ అయిపోయింది. అదే నిన్న ఈ రోజుకి క్లియర్ అయిపోయింది. నిన్న ఈ రోజు క్లియర్ అయింది. అందుకోసం నేను దాన్ని అంత గట్టిగా చెప్పేది. అంటే ఆ డాలర్ ఇచ్చినందువల్ల ఆ లొకేషన్ నేమ్ లో ఉన్న డేటా ప్రింట్ అయింది. ఇప్పుడు ఆ డేటా మీద రైట్ ఆపరేషన్ ఉందా లేదా చెక్ చేసుకునేది ఇఫ్ స్టేట్మెంట్. అర్థమైందా? అట్లా ఆ డేటా ప్రింట్ అయింది అనమాట. ఏదైతే మనం Yes. ఇక్కడ ఇచ్చామో ఎంటర్ నేమ్ దగ్గర ఆ డేటా ఇక్కడ ప్రింట్ అయిపోద్ది. ఓకే, సో ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఓకేనా? స్క్రిప్ట్ రన్ చేయొచ్చా దీన్ని? ఎస్ ఎస్ సార్. ఎస్, ఓకే, గుడ్. సో హౌ కెన్ ఐ రన్ ది స్క్రిప్ట్? SH SH script 3.sh. ఓకే, ప్రెస్ ఎంటర్ బటన్. ఎంటర్ ఫైల్ నేమ్. ఫైల్ నేమ్ ఫైల్ అండర్స్కోర్ నేమ్. అదేంది అది మళ్ళీ అట్లా వెళ్ళిపోయారు? ఏదైనా ఒక ఫైల్ పేరు చెప్పాలా. ఫైల్ అండర్ స్కోర్ నేమ్ ఏంది? వేరియబుల్ నేమ్ అది. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయావేంటి అసలు? పాస్టబిలిటీనో ఏదో ఫైల్ నేమ్ ఇవ్వాలా. ఇస్తే దాన్ని చెక్ చేసిద్ది. ఓకే సార్. ఎస్. ఫైల్ డజంట్ హ్యావ్ రైట్ పర్మిషన్. రైట్ పర్మిషన్. అయ్యో, నీకు వేరియబుల్ అంటే తెలియలా. వేరియబుల్ అంటే తెలియలా, కాన్సన్ట్రేషన్ చేయలేకపోయావు. వీడియోలో 4-5 సార్లు చూడు వరుసగా. వేరియబుల్ అంటే Okay, sir. తెలియట్లా నీకు. వేరియబుల్ అంటే తెలిస్తే నీకు కరెక్ట్ గా ఉంటది. వేరియబుల్ తెలియట్లా నీకు. ఇప్పుడు Okay, ఫైల్ sir. నేమ్ ఉందనుకో, ఫైల్ నేమ్ ఏమన్నా ఫైల్ అండర్ స్కోర్ నేమ్ ఏంది? నాకు అర్థం కాదు. అది నేను వేరియబుల్ కి ఇచ్చే పేరు. లొకేషన్ అండర్ స్కోర్ నేమ్ వేరియబుల్ కి ఇచ్చే పేరు. వేరియబుల్ అనేది నీకు అర్థం కాలేదు కాబట్టి ఫైల్ నేమ్ అనొచ్చు. అంటే మీనింగ్ఫుల్ గా నువ్వు తీసుకుంటున్న ఫైల్ నేమ్ కాబట్టి వేరియబుల్ నేమ్ కూడా ఫైల్ నేమ్ అని ఇవ్వు అంటున్నా. అర్థమైందా? ఎస్ సార్. ఏం చేస్తారో ఏం చేస్తారో ఏందో. ఇదిగో ఇక్కడ ఎంటర్ ఏజ్. సార్ ఇప్పుడు నేను మీకు అర్థమయ్యేలాగా చెప్తాను, ఆగండి. చాలా క్లారిటీ తెప్పిస్తాను నేను. పిచ్చ క్లారిటీ తెప్పిస్తాను దాని మీద. ఓకే, సో నీకు అర్థం కాల, నాకు అర్థమైంది విషయం. ఎస్, రిమైనింగ్ పీపుల్ అండర్స్టాండింగ్ ఆర్ నాట్? ఎస్, అర్థమవుతుందా? సార్. ఓకే, ఎస్ మదన్ లాల్. సార్ పర్లేదు, అర్థమవుతుందమ్మా మదన్ లాల్? అర్థమవుతుంది సార్. పర్లేదా? ప్రాక్టీస్ ఉందా? చేస్తున్నావా? వింటున్నా సార్ అవి క్లాసెస్ డైలీ రికార్డింగ్స్. విను విని దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నావా? చేయగలుగుతున్నావా ఏమన్నా? అంటే కొంచెం ల్యాప్టాప్ లేదు సార్, దానివల్లనే కొంచెం. ఓరే, ల్యాప్టాప్ లేదా? నేను కొంచెం ఇంటికాడ ఉన్నా సార్. పర్లా ఏం కాదులే. ల్యాప్టాప్ లేకపోయినా ఇవన్నీ రికార్డింగ్స్ అన్ని విని నోట్స్ రాసుకో. తర్వాత అదే ఒక్క సార్, రోజులో మొత్తం చేయొచ్చు, ఏం కాదు. రాసుకుంటాను. ఓకే సార్. ఎస్, ఓకే. ఇదిగో ఇక్కడ చూడు. ఇక్కడ ఒక వ్యక్తి అన్నాడు, ఒక వ్యక్తి ఎంటర్ ఏజ్ కావాలా. ఇది ఏజ్ ఎంటర్ చేశాను అనుకో, ఒకవేళ నేను 10 సంవత్సరాలు ఎంటర్ చేశాను అనుకో, యు ఆర్ ఏ మైనర్ అని రావాలా. లేదు 18 ఏళ్ళు ఎంటర్ చేశాను అనుకో, యు ఆర్ ఏ మేజర్ అని రావాలా అన్నాడు. అట్లా ఒక స్క్రిప్ట్ రాయవయ్యా అన్నాడు. స్క్రిప్ట్ రాయమంటే వాల్యూని ఎక్కడ హోల్డ్ చేయాలా తెలియదు కదా. నువ్వు టైప్ చేస్తున్నావు, ఎంటర్ 10 అనే వాల్యూని ఎక్కడ హోల్డ్ చేయాలా, ఎక్కడ స్టోర్ చేసుకోవాలా? ఒక లొకేషన్ లో స్టోర్ చేసుకోవాలా. ముందుగా లొకేషన్ లో స్టోర్ చేసుకొని ఆ లొకేషన్ లో ఇఫ్ స్టేట్మెంట్ వాడితే అయింది. ఎట్లా అంటే అప్పుడు మనం డిక్లరేషన్ వాడతాం అన్నమాట. వేరియబుల్ డిక్లరేషన్ అంటే రీడ్
ఏజ్. ఈ ఏజ్ అనేది ఏంటంటే వేరియబుల్ నేమ్. ఈ ఏజ్ అనేది వేరియబుల్ నేమ్. ఎందుకంటే దీనికి తగ్గట్టుగా తీసుకున్నా. ఈ ఏజ్ అనేది వేరియబుల్ నేమ్ అనేది ఎప్పుడైతే నేను ఇక్కడ డిక్లేర్ చేశానో ఒక స్పేస్ ఇక్కడ ఏర్పడిద్ది. ఒక స్పేస్ ఇక్కడ ఏర్పడిద్ది. ఏజ్ అనే పేరుతోటి ఒక మెమరీ స్పేస్ ఏర్పడిద్ది. ఈ ఏజ్ అనే దాన్ని వేరియబుల్ నేమ్ అంటాం. వేరియబుల్ నేమ్ అంటాం దాన్ని. దాన్నే లొకేషన్ నేమ్ అంటాం. అది లొకేషన్ ప్రదేశం అది. దాన్ని నేను ఊరక లొకేషన్ నేమ్ అని చెప్పా. అంటే ఈ ప్రదేశం పేరునే లొకేషన్ నేమ్ అన్నా. దాని పేరు ఏజ్ అని పెట్టుకో, ఫైల్ నేమ్ అని పెట్టుకో, డైరెక్టరీ నేమ్ అని పెట్టుకో, లేకపోతే పేమెంట్స్ అని పెట్టి నీ ఇష్టం వచ్చింది పెట్టుకో. అంటే ఇక్కడ యూజర్ ఇచ్చే ఇన్పుట్ డేటాను బట్టి వేరియబుల్ నేమ్ సెట్ చేసుకుంటున్నా. యూజర్ ఇచ్చేది ఇన్పుట్ ఏంది ఏజ్ ఇస్తున్నాడు. కాబట్టి వేరియబుల్ నేమ్ కూడా ఏజ్ అని పెట్టుకున్నా నాకు తెలియటం కోసం. యూజరు ఎంటర్ నేమ్ అని ఇచ్చాడు, నేమ్ ఇస్తున్నాడు అనుకో, ఇక్కడ కూడా నేను నేమ్ అని పెట్టుకుంటా వేరియబుల్ నేమ్. అప్పుడు నేమ్ తోటి ఒక ఇక్కడ మెమరీ లొకేషన్ ఏర్పడింది. అంటే యూజర్ ఎప్పుడైతే నేమ్ ఇచ్చాడో ఆ నేమ్ అనేది ఈ లొకేషన్ లో స్టోర్ అయ్యింది. ఆ లొకేషన్ లో స్టోర్ అవ్వమనే నేను ఇక్కడ వేరియబుల్ ని డిక్లేర్ చేశా. వేరియబుల్ అంటే టు హోల్డ్ సమ్ డేటా, టు స్టోర్ సమ్ డేటా, వి యూస్ వేరియబుల్. అక్కడ ఉన్న డేటాని ప్రింట్ చేయాలనుకో, ఇప్పుడు సపోజ్ ఉన్నది ఇక్కడ ఏజ్, ఎక్కడైతే ఏజ్ తీసుకున్నానో ఇదిగో ఏజ్ ఎంటర్ ఏజ్ అన్నా. ఓకే, ఏజ్ వాడు ఎంటర్ చేశాడు 10 అని. ఓకే, అప్పుడు రీడ్ కింద రాయాల. రీడ్ ఏజ్ తీసుకున్నా. ఏజ్ తీసుకున్న వెంటనే ఇక్కడ ఏజ్ అని వచ్చింది లొకేషన్. అంటే ఎప్పుడైతే ఈ 10 అనేది రీడ్ చేసిందో ఈ ఏజ్ లో పెట్టేసింది. అంటే 10 వెళ్ళి ఏజ్ లో పడింది. ఏజ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. లొకేషన్ అబ్బా ఇది. ఏజ్ అనేది లొకేషన్ పేరు. లొకేషన్ పేరునే నేను వేరియబుల్ అంట. లొకేషన్ పేరు. వేరియబుల్ అంటే ఏంది? డేటా ఉండే ప్రదేశం. ఆ డేటా ఉండే ప్రదేశానికి ఒక పేరు ఇచ్చాను. ఆ పేరునే వేరియబుల్ నేమ్ అంట. ఓ అమ్మ 100 సార్లు చెప్పా. ఆ పేరు ఏజ్ అనుకో, ఇంకోటి అనుకో, నీ ఇష్టం వచ్చింది అనుకో. ఎందుకు అక్కడ ఆ స్టోరింగ్ చేయాలి అక్కడ ఆ ప్రదేశంలో? అంటే డిస్ప్లే చేయటానికి. డిస్ప్లే అంటే ఏంది? ఎకో $ఏజ్ అంతే. అప్పుడు ఏమైంది? ఈ 10 అనేది ఇక్కడ ప్రింట్ అయ్యి వచ్చింది. అది ఇక్కడ జరిగేది. అర్థమవుతుందా రజిత? నువ్వు చెయ్యాలి కదా. $ఏజ్ అని Yes, sir. రాయలేదా నువ్వు ఎప్పుడు? ఎకో $ఏజ్ అంటే రాయలేదా నువ్వు? శాంపిల్ స్క్రిప్ట్ అదే కదా నీకు చెప్పింది. Yes, sir. అదే కదా. ఇప్పుడు దీని అర్థమైంది. 3 1 2 3 3 లైన్స్ రాసా. ఫస్ట్ లైన్ లో ఏం జరిగింది? డేటా రీడ్ జరుగుతుంది. రెండో లైన్ లో డేటా ఏజ్ అనే దాంట్లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ ఉన్న డేటాని ప్రింట్ చేయాలంటే ఇదిగో లొకేషన్ నేమ్ ఏజ్. ఆ ఏజ్ అనేది లొకేషన్ నేమ్ అంటే వేరియబుల్ నేమ్. ఆ వేరియబుల్ ఆ లొకేషన్ లో ఉన్న డేటాని ప్రింట్ చేయాలని $. వాడాను. అప్పుడు అవుట్పుట్ ఏమొచ్చింది? ఇది వాడు ఎంటర్ చేసిన ఏజ్ 10 అని వచ్చింది. యువర్ ఏజ్ ఈజ్ 10 years అని వచ్చింది. అంతేనా? Yes, sir. Yes, sir. మరి $. అందుకే కదా ఉపయోగించేది. ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ లో కూడా $. అందుకే ఉపయోగించా. నేనేం చేస్తున్నాను? ఈ ఏజ్ అనేది ఇఫ్ లో చేస్తున్నా. ఇఫ్ $ఏజ్ కండిషన్. అది అప్పుడు ఏమైంది తెలుసా? $. అనేది ప్రింట్ అవ్వకుండా ఇక్కడ కనపడిద్ది వాడికి. ఏది? 10 అని. ఇఫ్ ఏజ్ ఈజ్ ఈక్వల్ సంథింగ్ అది ఏదో ప్రింట్ చేయాల కండిషన్. $. అంటే అది. అప్పుడు అర్థమైందా వేరియబుల్ అంటే? Yes, sir. వేరియబుల్ అంటే అర్థం కాని వాళ్ళు ఎవరున్నారు? ఉండగా ఒక క్లాస్ చూడండి, 2 క్లాస్ చూడండి. ఆ 2 క్లాసులు ఉంటాయి. ఏది చూస్తే కదా అంత ట్రైనర్ మీద దోసేస్తే ఎట్లా అంటే నాకు అర్థం కాదు. చూస్తే మన దగ్గర విషయం లేకుండా వాడు వాడు అనుకుంటే ఎట్లా? మన దగ్గర విషయం ఉండాలి. 1 2 3 4 5 6 వీడియోస్ ఉన్నాయి. పిచ్చి పట్టేటట్టుగా చెప్పా. విపరీతంగా 2 గంటల క్లాసు. ఇంకా వేరియబుల్ అంటే తెలియకపోతే ఎట్లా నేర్పించాలి చదువు? అది కాదు. వేరియబుల్ అంటే ఇంకా తెలియకపోతే చెయ్యాలా, వర్క్ చేయాలా, ఎక్కువ కష్టపడాలా. అవతల వ్యక్తికి 8 గంటలు పని చేస్తున్నాడు. 4 సంవత్సరాలు పని చేస్తే 8 గంటలు 4 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ వస్తుంది అవతల వాడికి. నువ్వు ఊరికి ఏదో సింపుల్ గా చెప్పి 4 ఏళ్ళు పెట్టాలంటే ఏడ పెడతావు? పొడుం చేస్తున్నారు వాళ్ళు. అది ఇప్పుడు జరిగేది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మామూలు విషయం కాదు. సబ్జెక్టు నేర్చుకోగల చాలా తపన ఉండాలా, కష్టపడాలా. అసలు నిద్ర పోకూడదు. నేనైతే 18 గంటలు పని చేస్తా. మీరు 18లో 2 గంటలు పని చేస్తే గొప్ప. జుట్టు కూడా ఊడిపోద్ది మీకైతే. నాకు జుట్టు లేదు, కళ్ళు మంటలు రావు, ఏమి రావు. దేవుడు ఆ శక్తి ఇచ్చాడు నాకు. 18 గంటలు నికరంగా చేస్తున్నా.
కొన్నిసార్లు 20 గంటలు కూడా చేస్తున్నా. పనుకునేది 4 గంటలే. ఇంక నేనేమనుకోవాలా? చాలా జాగ్రత్తగా ఉండాల. ఫైల్ నేమ్ ఇచ్చేదేంది? ఫైల్ నేమ్ అంటే నేను అక్కడ అది ఇచ్చా అంతే. దాన్ని ఫైల్ నేమ్ అని ఇచ్చుకో, ఏదన్నా ఇచ్చుకో. అర్థమైందా? అట్లా. ఇప్పుడు సపోజు మనకి వేరేదుంది. ఏది షాడో SHADO షాడో. ఫైల్ నేమ్ షాడో. ద ఫైల్ డజంట్ హావ్ రైట్ పర్మిషన్ షాడో. అలాగా స్క్రిప్ట్ మళ్ళీ రన్ చేసినప్పుడు మనల్ని ఫైల్‌లో అడుగుతా ఉంటది. ఇక ఎన్ని ఫైల్స్‌కైనా ఆ స్క్రిప్ట్ పనిచేసిద్ది. అందుకోసం అట్ట రాసాం. సో మెనీ ఫైల్స్. వి చెక్ ద సో మెనీ ఫైల్స్. దానికోసం అట్ట రాసాం. అంటే ఫైల్ నేమ్ లోపల ఇవ్వకుండా బయట నుంచి ఇస్తే చెక్ చేసి మనకివ్వాల. అందువల్ల లోపల ఆ స్క్రిప్ట్ రాసాం. మళ్ళీ SH రాసి స్క్రిప్ట్ SCRIPT స్క్రిప్ట్ 3 డాట్ సంథింగ్ అట్ట రాసామనుకో మళ్ళీ ఎగ్జిక్యూషన్ అయిద్ది. ఎంటర్ ఫైల్ నేమ్. మళ్ళీ ఇంకో ఫైల్ ఇస్తా గ్రూప్ అని. GROUP. ప్రెస్ ఎంటర్ బటన్. ద ఫైల్ డస్ అట్లా. అంటే రైట్ పర్మిషన్‌లు ఉన్నాయా లేవా అనేది చెక్ చేస్తా. లేదు రీడ్ చేయాలి సార్ అంటే రీడ్ చేయి. రైట్ చేయాలంటే రైట్. రైట్, రీడ్. సో అది ఆ డాలర్ అక్కడ ఇవ్వటం వల్ల ఆ వాల్యూ అక్కడ ప్రింట్ అయిద్ది. ప్రింట్ అయిన వాల్యూని ఇది ఇఫ్ స్టేట్‌మెంట్ మళ్ళీ చెక్ చేస్తుందన్నమాట. ప్రింట్ అయిన వాల్యూని చెక్ చేస్తుంది. అది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. అక్కడ డాలర్ ఉద్దేశ్యం అది. ప్రింట్ అయిన వాల్యూని చెక్ చేస్తుంది అది. అది అన్నమాట అక్కడ. యెస్ ఫ్రెండ్స్ ఓకేనా? పర్లేదా? అనుకోగలుగుతున్నారా? ఏం చెప్తారు సార్ మాకు ఒక ముక్క అర్థం కావట్లేదు సార్. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అర్థమైద్ది సార్. ఏజ్ ఇదొక వేరియబుల్ నేమ్ ఇది. వేరియబుల్ నేమ్ ఇది యాక్చువల్‌గా చెప్పాలంటే. సో ఇక్కడ ఎంటర్ ఏజ్ అని తీసుకుందాం. ఎంటర్ ఏజ్. వాడేం చేశాడంటే సింపుల్‌గా 10 అని ఇచ్చాడు అనుకో. 10 అని ఇచ్చాడు. 10 అని ఇస్తే అప్పుడు ఏంది 10 అని ఇచ్చాడు వీడు. ఏజ్ 10 అని ఇచ్చాడు. అంతే. ఆ ఏజ్ 10ని ఒక దాంట్లో రీడ్ చేసుకో. రీడ్ అని కొట్టు. తర్వాత ఒక వేరియబుల్ అంటే ఏజ్ అనే వేరియబుల్‌ని సృష్టించు. ఎప్పుడైతే నువ్వు ఏజ్ అనే వేరియబుల్‌ని సృష్టించావో దానికి తగ్గ మెమరీ లొకేషన్ ఇక్కడ వచ్చేసిద్ది. ఆ వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు ఇచ్చిన 10 ఉందే, ఆ 10 వచ్చి ఇక్కడ పడిద్ది. ఇప్పుడు దీంట్లో పడింది గదా! అంటే ఆ లొకేషన్ పేరు ఏజ్ గదా! ఇప్పుడు నేనేం జేస్తానంటే దాన్ని డైరెక్ట్‌గా ఇఫ్ స్టేట్‌మెంట్ రాస్తా. ఇఫ్ రాసి ఏజ్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఇఫ్ ఏజ్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు అథవా 18 అని ఇచ్చా. అట్లా. అంటే దాని అర్థం ఏంది? కండిషన్ చెక్ జేస్తున్నా. ఏజ్. కానీ ఏజ్ అని ఇస్తే దానికి తెలీదు. ఏజ్ అని ఇస్తే దానికి తెలీదు గాబట్టి ఇక్కడ 10 అనేది ఈడ ప్రింట్ అవ్వదు గాబట్టి హే హూ ఆర్ యూ అనిద్ది. ఏజ్ అని ఇస్తే నాకెట్ట తెలిసిద్దిరా బాబు! ఒక వాల్యూ సప్లై చేయరా, డేటాని సప్లై చేయరా అని అడిగిద్దనమాట స్క్రిప్ట్. అప్పుడు డేటాని సప్లై చేయాలంటే ఏజ్ అని ఇస్తే హూ ఆర్ యూ ఏజ్ ఏంది అంటది. అందుకని ఇప్పుడు స్క్రిప్ట్ రన్ అయ్యేటప్పుడు ఏం జరిగిద్దంటే డాలర్ ఏజ్ అని ఇచ్చామనుకో, అప్పుడు స్క్రిప్ట్ రన్ అయ్యేటప్పుడు ఎట్లా నడిసిద్దంటే ఇఫ్ డాలర్ ఏజ్ ప్లేస్‌లో ఈ 10 వచ్చిద్దనమాట. ఈ 10 ఇక్కడ వచ్చిద్ది. అప్పుడు గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 18 యెస్. అంటే ఇప్పుడు మనకేందంటే ఏదైతే ఇలా రాస్తే ప్రాబ్లమ్ అంటే ఏంది? ఈ ఒక్క వాల్యూతోనే సరిపెట్టుకోవాలా. కానీ కస్టమర్ ఏంది ఎక్కువ వాల్యూస్ ఇస్తా ఉంటాడు ఏది పడితే అది. ఒకసారి 10 ఇచ్చాడు, ఒకసారి 15 ఇస్తాడు, ఒకసారి 20 ఇస్తాడు. ఇప్పుడు దీన్ని తొలగిస్తాడు. అంటే ఈ స్క్రిప్ట్‌ని మళ్ళా రన్ చేసినప్పుడు ఇంకొకడు 25 సంవత్సరాలని ఎంటర్ చేశాడు. వాడు 25 అని ఎంటర్ చేసినా సరే ఈ స్క్రిప్ట్ మళ్ళీ పనిచేసిద్ది. అంటే హార్డ్ కోడ్ కాదు ఇది యాక్చువల్‌గా. యూజర్ నుంచి ఇన్‌పుట్ మళ్ళీ 25 అనేది ఏజ్‌లోకి వచ్చిద్ది. ఆ ఏజ్ ఇది 25 ఇక్కడికొస్తది. మళ్ళీ ఎప్పుడైతే ఇఫ్ డాలర్ ఏజ్ గ్రేటర్ థాన్ ఈక్వల్ 18 అన్నావో, అప్పుడు ఏజ్ అనే డాలర్ ఎప్పుడైతే అన్నామో 25ల ఇదిగో ఇక్కడ ప్రింట్ అయిద్ది. ఇక్కడ ప్రింట్ అయిద్ది 25. అప్పుడు 25 గ్రేటర్ థాన్ ఈక్వల్ టు 18. ఎంత? 25 సంవత్సరాలు గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 18 అంటే కండిషన్ ఇట్లా వస్తదని నేను చెప్తున్నా. 25 ఇట్లా ప్రింట్ అయిద్ది అంటున్నా. అలాగే ఇక్కడ కూడా మనం ఏం చేసామంటే
ఎంటర్ ఫైల్ నేమ్ అని చెప్పాను. ఎప్పుడైతే ఎంటర్ ఫైల్ నేమ్ అన్నాడో అతనేం ఇచ్చాడు? అతను ఒక ఫాస్ట్ ఎవ్రీడే అనే ఫైల్ నేమ్ ఇచ్చాడు. దీనికి రైట్ పర్మిషన్ చెక్ చేయమన్నాడు. దీన్ని రైట్ పర్మిషన్ చెక్ చేయాలంటే ఇచ్చిన ఈ ఫైల్‌ని ఒక లొకేషన్‌లో స్టోర్ చేయాలి నేను అర్జెంట్‌గా. ఆ లొకేషన్‌కి ఒక పేరు ఇచ్చా. ఆ పేరేంది? ఫైల్ అండర్ స్కోర్ నేమ్ అని ఇచ్చుకుంటా, లేదా లొకేషన్ అండర్ స్కోర్ నేమ్ అని ఇచ్చుకుంటా, లేదా చెకింగ్ అండర్ స్కోర్ నేమ్ అని ఇచ్చుకుంటా, లేదా నా ఇష్టం ఏబీసీ అని ఇచ్చుకుంటా. ఈ ఇచ్చే వాటిల్నే వేరియబుల్ అంటాను. Yes, sir. అది వేరియబుల్ అంటే లొకేషను. డేటా ఉండే ప్రదేశాన్ని వేరియబుల్ అంటాం. దాన్ని ఉపయోగించి డేటాని ఇక్కడ స్టోర్ చేస్తాం. అది ఆ ముక్క. దానికి పెద్ద గందరగోళం. ఇది ఇక్కడికొచ్చి పడిద్ది. పాస్టబిలిటీ అనేది. ఆ నేమ్ ఇక్కడికొచ్చి ఇన్ఫర్మేషన్ లెక్క అది. అంటే దేంట్లోకొచ్చి పడింది? నువ్వు ఈడ ఏదిచ్చావు? ఫైల్ నేమ్ అని ఇచ్చావా? లొకేషన్ నేమ్ ఇచ్చావా? ఏబీసీ అని ఇచ్చావా? దాంట్లోకొచ్చి పడిద్ది ఇది. అప్పుడు నువ్వేంది? ఆ లొకేషన్ ఏబీసీ గదా! ఈ ఏబీసీని కండిషన్‌లో రాసుకో. ఇఫ్ ఇఫ్ ఏబీసీ ఏబీసీ అని రాసావు అంతే. ఇక్కడేంది రైట్ అంతే అయిపోయింది కోర్స్. ఇప్పుడు రైట్ ఏబీసీ అనేస్తే దానికి తెలీదు. హూ ఆర్ యూ? ఏబీసీ ఎందుకు రాసావురా అనిద్ది. కాబట్టి నేనేం చేస్తున్నాను? ఇఫ్ అని రాసి, రైట్ అని రాసి, ఏబీసీ ముందు డాలర్ పెడతా. ఎప్పుడైతే డాలర్ ఏబీసీ అని రాసానో అర్థమైందా? ఏంది? డాలర్ ఏబీసీ అని రాసానో అర్థమైందా? అంటే ఇక్కడున్న వాల్యూ ప్రింట్ అయ్యిద్ది ఇక్కడ. ఇక్కడున్న వాల్యూ ఏంది? పాస్టబిలిటీ. పాస్టబిలిటీ అనే ఫైల్ ప్రింట్ అయ్యిద్ది. ప్రింట్ అయిన తర్వాత అప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అయ్యిద్ది. ఇఫ్ డబ్ల్యూ ఉంది కదా! అది అప్పుడు ఎగ్జిక్యూషన్ అయ్యిద్ది. ఇది యాక్చువల్‌గా డాలర్ ఏబీసీ అనేది ఉందే, అది మనం రాస్తాము. అది ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత లోపల ఇలా ఉంటది అని చెప్తున్నా. లోపల ఎట్లుంటది? డబ్ల్యూ ఉంటది. పాస్టబిలిటీ ఇక్కడ వస్తది. ఆ పాస్టబిలిటీ అనేది అప్పుడు చెకింగ్ అయ్యిద్ది. ఆ పాస్టబిలిటీకి రైట్ పర్మిషన్ ఉందా లేదా చెక్ చేసుకునిద్ది. అప్పుడు రైట్ పర్మిషన్ ఉంటే యెస్ ద ఫైల్ హాస్ రైట్ పర్మిషన్. అట్లా అందుకు డాలర్ ఉపయోగిస్తున్నాం. యెస్ రజిత అర్థమైందా? వేరియబుల్ నేమ్ అంటే లొకేషన్ నేమ్, Yes, ఫైల్ sir. నేమ్ అంటే అర్థమైంది. క్లారిటీ వచ్చిందా? అర్థమైంది, sir. Yes, విను sir. జాగ్రత్తగా Thank సబ్జెక్ట్ you, sir. నేర్చుకో. సబ్జెక్ట్ నేర్చుకో. 1 టైమ్, 2 టైమ్, 3 టైమ్ 4 సార్లు ఈ వీడియో చూసినోళ్ళకే సబ్జెక్ట్ వచ్చిద్ది. ఒక్కసారి స్టైల్‌గా వీడియోలు చూసి నాకు సబ్జెక్ట్ అర్థం కాలేదనతో అసలు మాట్లాడొద్దు నాతోటి. ఒక్కసారి వీడియోలు చూసి నాకు సబ్జెక్ట్ ఏడ అర్థమయ్యేది? ఏడ లైనెక్స్, ఏడ ఏడబ్ల్యూఎస్, ఏడ డెవాప్స్, ఏడ నువ్వు ఏం చదువుకున్నావు? అసల నువ్వు చదివిన చదువెంత? ఇది నేర్చుకునే కోర్స్ ఎంత? దానికి దీనికి ఎంత తేడా ఉంది? ఎట్లా చెప్పాలి దీన్ని? అంత అర్థమయ్యేలాగా చెప్తే గాని రాదు. దాన్ని మీరు అర్థం చేసుకోవాలా 1, 2, 3 సార్లు వీడియోలు చూసి. అట్లా నేననేది. లేతే అర్థమే కాదు. అక్కడ ఆ వాల్యూ అక్కడ ప్రింట్ అవుతుంది కాబట్టి, ఆ ప్రింట్ అయిన వాల్యూ తోటి చెకింగ్ జరుగుతుంది. నువ్వు ఆడిచ్చావు కాబట్టి డాలర్ ఏబీసీ అంటే అది ప్రింట్ అయిద్ది అది. అట్లా. నేను అందుకనే చాలా సార్లు చెప్పా. ఏమని? ఇప్పుడు ఎంటర్ నేమ్ ఉందనుకో. ఎవడన్నా ఒకడు పేరు ఎంటర్ చేసాడనుకో. వాడు సపోజ్ కేకే. ఓకే. కేకేని ప్రింట్ చేయమన్నా నేను. కేకేని ప్రింట్ చేయమంటే ఏం చేయాలా? ఈ కేకే అనేది ఫస్ట్ ఒక వేరియబుల్‌లోకి పంపించాలా. అంటే రీడ్, రీడ్ యెస్ నేమ్ అనే వేరియబుల్. అంటే యూజర్ నేమ్ అనే వేరియబుల్‌లోకి పంపిస్తా దీన్ని. యూజర్ నేమ్ అనేది ఏంది? వేరియబుల్ నేమ్. అంటే యూజర్ నేమ్ అనేది ఎప్పుడైతే ఈడ రాసావో ఇక్కడ ఒక లొకేషన్ డిక్లేర్ అయ్యిద్ది. ఎలకేట్ అయ్యిద్ది లొకేషన్. ఆ లొకేషన్‌కే యూజర్ అండర్ స్కోర్ నేమ్ అని ఇచ్చా. అంతే. అంటే స్పెసిఫిక్‌గా ఇది యూజర్ నేమ్ గాబట్టి ఆ లొకేషన్‌కి ఈ పేరు ఇచ్చా. అంటే అర్థవంతంగా ఉండడం కోసం. ఎప్పుడైతే ఈ యూజర్ నేమ్ ఇక్కడ ఇచ్చానో కేకే1 ఇక్కడికొచ్చి పడతాడు. ఇప్పుడు సపోజ్ నువ్వు ఎకో రాసి, డాలర్ రాసి ఇదిగో ఈ లొకేషన్ రిఫర్ చేశాను. యూజర్ నేమ్ గదా! యూజర్ అండర్ స్కోర్ నేమ్ గదా! ఈ లొకేషన్ పేరు. ఆ లొకేషన్ పేరు యూజర్ అండర్ స్కోర్ నేమ్ అని ఎప్పుడైతే నువ్వు ఇచ్చావో, అప్పుడు ఏం జరిగిద్దంటే, ఈ ఎకో ఏం చేసిద్దంటే, ఇక్కడ యూజర్ అండర్ స్కోర్ నేమ్‌లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ప్రింట్ చేసి పడిద్ది. అదే డాలర్ యూఎస్ఆర్ నేమ్. యూఎస్ఆర్ నేమ్ అంటే ఏంది? వేరియబుల్ నేమ్. దాని ముందేముంది డాలర్ సింబల్. దానివల్ల ఏమైద్ది? ప్రింట్ చేసి పెట్టిద్ది. ఎక్కడ? ఆ వేరియబుల్ లొకేషన్‌లో ఉన్న డేటాని. అది జరిగేది. అయితే నేను ఇట్లా ఉపయోగించకుండా దాన్ని ఇఫ్‌లో ఉపయోగించా. ఇఫ్ డాలర్ అట్లా. సో, దాన్ని స్క్రిప్ట్ రాయాలంటే మనం ఎట్లా రాయాలా? విఐఎం సపోజ్ స్క్రిప్ట్ 5 డాట్ ఎస్‌హెచ్ రాసి ఇదిగో హాష్
ఇది ఫస్ట్ క్లాస్ది, ఇది ఇప్పుడు క్లాస్ కాదు, అనవసరం టైం వేస్ట్ ప్రాసెస్ ఇది. 2 క్లాసులు 3వ క్లాసులో అది బిన్ డాష్ అటు రాసుకోవాలి మనం. రాసుకున్న తర్వాత ఎకో ఎంటర్ నేమ్, ఎంటర్ చేస్తాం. రీడ్ చేయి దాన్ని, రీడ్ ఎంటర్ నేమ్ రీడ్ చేయి. రీడ్ అంటే ఎక్కడికి రీడ్ చేయాలా? యూజర్ అండర్ స్కోర్ నేమ్ అనే దాంట్లోకి చేసుకో. అది నేను అడిగింది, యూజర్ అండర్ స్కోర్ నేమ్. లేదు స్మాల్ ఇచ్చుకో, నీ ఇష్టం, యూజర్ అండర్ స్కోర్ నేమ్. ఏం హైఫన్ వేయకూడదు, అంతే. ఇప్పుడు ఏం చేస్తావు? దాన్ని ప్రింట్ చేయి. ఎకో డాలర్ ఇచ్చిన యూజర్ అండర్ స్కోర్ నేమ్ అంటే ఆ లొకేషన్ ఉన్న డేటాని ప్రింట్ చేయి మహాప్రభు అని అర్థం, ఎకో ఇస్తే. అంతే. నువ్వు ఎప్పుడైతే ఎంటర్ నేమ్ ఇచ్చావో ఇక్కడ ఉన్న వాల్యూ ప్రింట్ అయింది. అది జమానాలో చెప్పాను క్లాసు, 2వ క్లాసు 3వ క్లాసు. ఇది కావాలంటే యువర్ యూజర్ నేమ్ ఈస్ అని రాసి అదిగో $IN అది పెట్టా ఆ రోజు. అంతే. యూజర్ ఎప్పుడైతే నేమ్ ఉందో లొకేషన్, అది పేరు, లొకేషన్ పేరు. ఆ లొకేషన్ పేరుని ఇక్కడ ఉపయోగిస్తున్నా. ఎందుకు? ఆ లొకేషన్ లో డేటా ఉంది కాబట్టి. ఆ లొకేషన్ లో ఉన్న డేటాని ప్రింట్ చేయ మహాప్రభు అని చెప్తున్నా. అందుకే డాలర్ ఉపయోగించా. ఆ లొకేషన్ లో ఉన్న డేటాని ప్రింట్ చేయి. ఆ లొకేషన్ కి పేరు ఏంటంటే USR అండర్ స్కోర్ నేమ్. ఎందుకు USR ఇచ్చావు? నా ఇష్టం, ABC అని ఇచ్చుకో, నో ప్రాబ్లం. లొకేషన్ పేరు ఏదైనా ఇచ్చుకో, నో ప్రాబ్లం. యూజర్ నేమ్, ఇక్కడ యూజర్ నేమ్ ఇవ్వకపోతే ఫైల్ నేమ్ ఇస్తావా ఏంది? ఎందుకు? పైన ప్రింట్ అయ్యేది యూజర్ నేమ్ కాబట్టి. ఈడ ఫైల్ నేమ్ అని ఇస్తే అంత అర్థవంతంగా ఉంటుంది. అందుకోసం వేరియబుల్ నేమ్ డేటాని బట్టి ఇచ్చుకోవాలి నువ్వు. అక్కడ ఎంటర్ ఏజ్ ఉన్నప్పుడు ఇక్కడ వేరియబుల్ నేమ్ ఏజ్ అని ఇచ్చుకోవాలా. అక్కడ ఎంటర్ యూజర్ నేమ్ ఉన్నప్పుడు ఇక్కడ యూజర్ నేమ్, అటు ఎంటర్ యూజర్ ఐడి ఉన్నప్పుడు ఇక్కడ యూజర్ ఐడి ఇచ్చుకోవాలి. వేరియబుల్ నేమ్ అది, అంతేగాని అక్కడ ఇచ్చినంత మాత్రం ఇక్కడ ఇయ్యాల్సిన రూల్ ఏం లేదు. ఇక్కడ ఎంటర్ నేమ్ అని ఉన్న మాత్రం నేను యూజర్ నేమ్ నో అవసరం లా. మరి ఏం అవసరం లేదు, ABC ఇప్పించుకో, నో ప్రాబ్లం. రీడ్ ABC, ఎస్. మళ్ళీ ప్రింట్ ABC ఇక్కడ చేసుకో, నీ ఇష్టం. ఇక్కడ ప్రింట్ ABC, ఇదిగో $ABC. ABCలో ఉన్న వాల్యూ ప్రింట్ అయింది, అంతే. అంటే ఆ లొకేషన్ ఏదైతే డేటాని ప్రింట్ చేసుకోవడానికి ఈ లొకేషన్ పేరుని నేను వాడుకుంటున్నాను, అంతే. దట్ ఈస్ కాల్డ్ ABC. దిస్ ఈజ్ వాట్, అంతే. sh scriptify.sh press enter button, enter name KK. అదిగో యువర్ యూజర్ నేమ్ ఇస్ KK. మరి ఏం రాలేదు, ABC పెడితే. మన ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు. అది లొకేషన్కి ఇచ్చే పేరు, అది అంతే. దాన్నే వేరియబుల్ అంటాం. లొకేషన్కి ఇచ్చే పేరు KK ప్రింట్ అయింది. ఇఫ్ స్టేట్మెంట్ లో కూడా ఇలా ప్రింట్ అయింది అనమాట. దానికి ప్రింట్ అయిన తర్వాత అప్పుడు అది చెకింగ్ మొదలు పెట్టింది. అది ఆ స్టోరీ. అందుకోసం నేను ఆ స్క్రిప్ట్ లో డాలర్ వాడా. ఎక్కడ? ఇదిగో ఎంటర్ ఫైల్ నేమ్ ఫాస్ట్ ఎవ్రీడి అని ఇచ్చా. ఆ ఫైల్ ని తీసుకుని ఆ ఫైల్ ని ప్రింట్ కూడా చేసుకొని చెకింగ్ చేసి పడొచ్చింది. అది దానికి లేదని చెప్పింది. ఆ స్క్రిప్ట్ మనం చూడాలంటే ఎక్కడ చూడాలా? VIM స్క్రిప్ట్ .sh. ఇది స్టోరీ. ఈ లొకేషన్ నేమ్ సార్ ABC ఇచ్చుకోండి సార్, ఇచ్చుకో, నో ప్రాబ్లం. రీడ్ ABC, ఆ లొకేషన్ ఉన్న డేటా ప్రింట్ అయింది కదా, అంతే. ABC ఎస్. ఇక్కడ ఏంది? ఈడ ABC. అర్థవంతమైన నేమ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం ఇచ్చాం. ABC అని ఇచ్చుకో, నో ప్రాబ్లం. బట్ రియల్ టైంలో స్క్రిప్ట్ లో ఇట్లా రాయకూడదు, ఏది పడితే అది. అక్కడ ఫైల్ నేమ్ అంటున్నావు కాబట్టి ఉందాగా రీడ్, ఇక్కడ వేరియబుల్ నేమ్ కూడా నేను ఏమని ఫైల్ నేమ్ అని ఇచ్చుకో, నీ ఇష్టం. ABC అని ఇవ్వకుండా, అంటే రియల్ టైంలో అట్లా చేయాలి. ఫైల్ అండర్ స్కోర్ నేమ్ అని ఇచ్చుకోవాలి. రియల్ టైంలో అట్లా ఉంటాయి. స్పెసిఫిక్ గా వేరియబుల్ నేమ్ ఇవి ఉండాలా, ఇదిగో ఫైల్ నేమ్ ఇది ఉండాలా, వాడు చెప్తాడు. ఎవరు? టీమ్ మేనేజర్ ఆర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆర్ POC, నీకు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తారు. అయినా నువ్వు ఫ్రమ్ ద స్క్రాచ్ అనేది స్క్రిప్ట్ ఎందుకు రాస్తావు? అసలు రాయవు. మరి మీరెందుకు చెప్తున్నారు? కనీసం అవగాహన కోసం. స్క్రిప్టింగ్ అంటే ఇది ఇట్లా ఉంటుంది, ఇలా నేను చేయగలను, ఐ హావ్ ఎక్స్పోజర్, ఐ హావ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు దానికి. అంతేగాని స్క్రిప్ట్ నీ చేత రాయనీరు కూడా అసలు. దానికి ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు సపరేట్ ఎక్స్పర్ట్స్, వాళ్ళు సపరేట్ గా రాస్తూ ఉంటారు. అయితే కొన్ని కంపెనీలు ఏం చేస్తారంటే ఉన్న స్క్రిప్ట్ ని మాడిఫై చేయాలిగా. ఉన్న స్క్రిప్ట్ ని మాడిఫై చేయాలంటే అప్పుడు ఇది స్టోరీ. అక్కడ రైట్ పర్మిషన్ ఉందో లేదో చెక్ చేయడానికంటే అప్పుడు నేను ఎక్కడ రాయాలో తెలియదు కదా, అప్పుడు ఇఫ్ కండిషన్ అప్లై చేసి రాస్తా. ఓహో, ఇఫ్ కండిషన్కి వెళ్ళాలా, అక్కడ ని రీడ్ చేయాలని తెలియాలి కదా నాకు. ఉంది, ని రీడ్ చేయాలని తెలియాలి. ఎక్కడ రీడ్ అప్లై చేయాలో తెలియదు. ఐ డోంట్ నో సార్ అని చెప్తావు. స్క్రిప్ట్ చూడగానే రీడ్ పర్మిషన్ ఎక్కడ ఇవ్వాలో తెలియదు నీకు.
అప్పుడు ఏంది ఐ డోంట్ నో అంటావు. ఎందుకు ఎర్రర్ వస్తుందో తెలియదు. ఐ డోంట్ నో అంటావు. ఆట ప్రాబ్లమ్స్ వస్తదని ఇదంతా మీకు చెప్తున్నా కావాలని. అంతేగాని పూర్తి స్థాయిలో దీన్ని ఏదో పెద్ద గందరగోళం భూతంలాగా అనుకోవకండి. చాలా సింపుల్ ఇది. అట్లా. ఇలాగా మనం స్క్రిప్ట్‌ని అలాగా చేస్తాం. సో, అక్కడ ఎంటర్ ఫైల్ నేమ్. ఫైల్ నేమ్ వచ్చి ఏబీసీలో ఉంటది. కాబట్టి $ABC అంటే ఆ ఫైల్ నేమ్ ఇక్కడ ప్రింట్ అయిద్ది. ప్రింట్ అయిన ఫైల్ నేమ్ తోటి చెకింగ్ మొదలైద్ది. ఆ ప్రింట్ అయిన ఫైల్ నేమ్‌తో చెకింగ్ మొదలైద్ది. ప్రింటింగ్ ఎట్లా అవుతది? $ABC దట్స్ ఇట్. సింపుల్. యెస్. ఎనీబడీ ఎవరైనా